మందమారి అనేది చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి హాత్ గుండెకాయ. సొత్కు సంజీవరావు అకంచ ప్రాతినిధ్యం వహించాడు మందమారిలో పోయింది. తర్వాత నల్లాల ఓదెలు, వీళ్ళిద్దరి మధ్య బోడ జనార్దన్. అత్యధిక కాలం ఎమ్మెల్యే ఉన్నది చెన్నూరులో బోడ జనార్దన్. ఇది కాక అంటే వీళ్ళందరూ ట్రై చేసినా కూడా కాలేదు. అంటే ట్రై చేసిరని వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేస్తారు తప్ప ట్రై ఎవరు చేయలేదు. ఇప్పుడు అసలు విషయం నేను చెప్తా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 2 times మందమర్లో చెప్పాడు కంపల్సరీ చేపిస్తాను. 3rd time చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేదంటే మీరు చెప్పండి రమేష్, ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? ముఖ్యంగా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలలో మున్సిపాలిటీ అనేది జరగదు. ఇంకా 30 కాదు, ఇంకా 60 సంవత్సరాలు అనేది మున్సిపాలిటీ కాదని చెప్పారు. ఈ ప్రజల్లోంచి చైతన్యం వస్తే తప్ప, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చో లేకపోతే వాళ్ళు కావాలని బలమైన డిమాండ్ చేస్తే తప్ప ఇది కాదు అని ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకుముందు చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, అందరికీ తెలుసు. ఈ చైతన్యం రావడానికి మీరు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? అయితే ప్రజల్లో చైతన్యం లేదు కాబట్టే వీళ్ళు ఈ 30 సంవత్సరాలు వాళ్ళ వ్యవస్థ నడిపించుకున్నారు. మందమర్రి కేవలం ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ క్రితం నుంచి కూడా చైతన్యం కదా ఊరే. నక్సలైట్లు అక్కడి నుంచి వచ్చారు. మీదే ఊరు, మీదే అదంతా, మీకే రాసిచ్చింది గవర్నమెంట్, మరి ఎట్లా అవుతున్నాయి? అయితే మీరు అన్న మాట కొంచెం క్వశ్చన్ నాకు కొంచెం నవ్వుగా అనిపించింది. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ఇటెట్ రారా అంటే మొత్తం అంటే మొత్తం హద్దులు దాటి దాన్ని వెళ్ళిపోయింది అన్నట్టు. సరే, ఈ విషయం పక్కన పెడితే పూర్తి స్థాయిలో కబ్జాలు. ఇప్పుడు మందమర్రిలో ఇటు పాలచెట్టు దగ్గర నుంచి అటు యాపల వరకు ఎక్కడ పట్టాలి, ఎక్కడ ఉండదు. మందమర్రిలో అసలు ఆప్షన్ లేదు. అంటే వాస్తవానికి బాలకసుమన్ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే దాన్ని వంక పెట్టుకొని చాలా మంది కబ్జాలు చేసిండ్రు అనేది కూడా ఒకటి కారణం. మందమర్రిలో మీకు మొన్న మందమర్రి భూములు అంటే పలహారం లెక్క. సూటిగా చెప్పాలి, అబద్ధం ఆడకుండా. కేవలం కొంతమంది నాయకులు ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టించి దీన్ని ఆపుతున్నారు, మిమ్మల్ని కూడా ప్రెషర్ చేస్తున్నారని నాకు సమాచారం ఉంది. ఎమ్మెల్యే గారు భయపట్టించడు, పక్కకున్న నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు నాయకులు? అందరికీ నమస్తే. కోల్బెల్ట్ ఏరియాలో మందమర్రి అనే పేరుకు ఒక చరిత్ర ఉంది. సింగరేణి పరంగానే కాకుండా జాతీయ స్థాయి నాయకులను అందించిన ఓ విలేజ్ అది. విలేజ్ తర్వాత మున్సిపాలిటీగా మారింది. కానీ ఎలాంటి ఆలన పాలన లేకుండా, పాలక వర్గం లేకుండా కొన్నేళ్ల తరబడి అలాగే ఉంటున్నది. ఇప్పుడు మళ్ళీ ఆ మందమర్రి గురించి ఎందుకు చర్చ వస్తున్నదంటే, సింగరేణి పరంగా అభివృద్ధి తగ్గిపోతున్నది, సింగరేణి పరంగా డెవలప్మెంట్ తగ్గిపోతున్నది. గ్రామాన్ని డెవలప్ చేయాలి, మున్సిపాలిటీని డెవలప్ చేయాలి అంటే ఇక్కడ అసలు ఎన్నికలు అనేటివి లేవు. ఎప్పుడు చూసినా ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. అయితే మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే ఏం లాభం, జరగకపోతే ఏం జరుగుతున్నది, స్పెషల్ అధికారుల వల్ల, ప్రత్యేక అధికారుల పాలన వల్ల జరుగుతున్న నష్టం ఏంటి అనే దాని విషయమై ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోకి వచ్చినారు. ఈ మందమర్రి స్థానిక ఎన్నికల సాధన సమితి పేరిట ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మందమర్రి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. గుడికండ్ల రమేష్ గారు, అలాగే అరుణ్ కుమార్ గారు వచ్చారు. నమస్తే. ఏంటన్నా మీ మందమర్రి స్థానిక ఎన్నికల సాధన సమితి ఏంటి దాని ఉద్దేశం? ముఖ్యంగా మందమర్రిలో గత 30 సంవత్సరాలుగా ఎన్నికలు, ఈ ఎన్నికలు లేక ఇక్కడ పాలన అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ఏంటంటే పాలక వర్గం అనేది లేకపోవడం ద్వారా ప్రజలకు జవాబుదారితనంగా పనిచేసేవారు ఎవరు లేరు 22 వార్డ్స్లో. అయితే ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలి, అది పాలక వర్గాన్ని ఇక్కడ క్రియేట్ చేయాలి, పాలవర్గం రావాలనే ఉద్దేశంతో మేము మందమర్రి స్థానిక సంస్థల ఎన్నికల సాధన చేసి ఏర్పాటు చేసి మేము కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా మా లక్ష్యం ఒకటే, అనాథగా మారిన ఒక మందమర్రి మున్సిపాలిటీకి ఒక పాలక వర్గాన్ని తీసుకురావాలి. పాలక వర్గం ఉంటేనే ఈరోజు మందమర్రి అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే 30 సంవత్సరాలుగా, సుమారు 30 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నికలు అనే అంశాన్ని ప్రజలు మర్చిపోయి అది ఎన్నికలు అనేది కలగానే మిగిలిపోతుంది. దానిపైన ఈరోజు మాట్లాడేందుకు కూడా ప్రజల్లో
ఆసక్తి లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే మందమర్రి అనేది చైతన్యం గల గ్రామం. ఎందుకంటే ఊరు దాన్ని ప్రాతినిధ్యం చేసుకొని మందమర్రి హెడ్ క్వార్టర్ నుండి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అది నెక్స్ట్ మాట్లాడదాం. మందమర్రి అనాథ అయింది అంటున్నారు. మందమర్రి అనాథ ఎందుకైంది? డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది కదా. ముఖ్యంగా మందమరి అనాథ ఎందుకని అంటున్నా అంటే ఈరోజు ఊరు గొప్ప, పేరు గొప్ప, ఊరు దిబ్బ అని చందంగా మందమరి పరిస్థితుంది. పేరుకే మున్సిపాలిటీ ఉంది. ఒకసారి మీరు మున్సిపాలిటీకి వెళ్ళినా కూడా దాని పరిస్థితి చూస్తే అదొక బూత్ బంగ్లా లెక్క కనబడుతుంది. అక్కడ మున్సిపాలిటీ చక్కగా లేనప్పుడు మీరు 22 వార్డ్స్ ఎట్లా వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ ఉంటున్నాడు కదా అడ్మినిస్ట్రేషన్ కి. స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు అని చెప్పి నాకు తెలిసి 99% పీపుల్ తెలియదు. అసలు పీపుల్స్ మున్సిపాలిటీకి ఎలక్షన్ జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, ముఖ్యంగా వాళ్ళకు వస్తున్న నష్టం ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మా వర్షన్ ఏంటంటే ఎలక్షన్స్, అది గ్రామ పంచాయతీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ పక్కన పెడితే పాలక వర్గం మనకు మందమరికి రావాలి. అది వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ వార్డు ఉంది. ఫస్ట్ వార్డులో కొన్ని సమస్యలను చెప్పుకోవాలంటే ఒక వార్డు ప్రతినిధి ఉండాలి. ఇప్పుడు ఈ వార్డు ప్రతినిధి లేక ప్రతి చిన్న విషయానికి ఫస్ట్ వార్డు సుభాష్ నగర్ ఉంటుంది, ఇక్కడ ఆర్కేపీకి నియర్గా ఉంటుంది, అంటే మందమరికి బాగా దూరం ఉంటుంది. ఏ చిన్న సమస్య ఉన్నా వాళ్ళ అక్క నుంచి ఇక్కడ రావాలంటే దగ్గర అప్ అండ్ డౌన్ 100 రూపాయలు ఖర్చు అవుతుంది జనరల్ గా మాట్లాడుకుంటే. అయితే ఇక్కడ మనకు ప్రతినిధి ఉంటే ఈ వార్డు సమస్యను పరిష్కరించేందుకు ఆ వార్డు మెంబర్ కానీ ఆ వార్డు మెంబర్ నుంచి కన్సల్టివ్ ఆఫీసర్ కానీ మాట్లాడి తెలిసిన సమస్యలు పరిష్కరిస్తాం. అర్జీలు ఇద్దామన్నా కూడా ఆ పరిస్థితి కరెక్ట్ లేదు మున్సిపాలిటీలో. ముఖ్యంగా పౌర సేవలు కూడా సక్రమంగా అందడం లేదు. ఏ ఆఫీసర్ ఎప్పుడు ఉంటాడు, అసలు ఆఫీసర్ ఛాంబర్ ఎక్కడ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, డెత్ అండ్ బర్త్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, సార్ కమిషన్ ఉండడా, ఏడిపోతుంది, శానిటేషన్ ఉందా లేదా అనేది మొత్తం అస్తవ్యస్తంగా మరి మొత్తం లైన్ తప్పిన వ్యవస్థ. మున్సిపాలిటీ పాలక వర్గం కానీ, కౌన్సిలర్ కానీ, లేక ప్రజాప్రతినిధి కానీ కావాలని కోరుకునే వాళ్ళు రాజకీయ నాయకులు. మీరు సాధన సమితి పేరిట రాజకీయ నాయకులను కానీ పొలిటికల్ వాళ్ళని అటాచ్ చేసుకోకపోతే మీకు బలం ఎట్లా వస్తుంది? మా పాయింట్ ఏంటంటే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మందమరి మున్సిపాలిటీలో ఎలక్షన్ అనేది ఇంకొక 38 జరగవు. ఎందుకు జరగదు నేను క్లారిటీ చెప్తాను. ఎందుకంటే 1/70 ఏదైతే ఏజెన్సీ చట్టం ఏదైతే ఉందో, గిరిజన చట్టం ఉందో, ఇందులో 1/70 యాక్ట్ ఏదైతే గిరిజన చట్టం ఉందో, ఇందులో మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల వరకే దీని లిమిట్ అన్నమాట. మీసా యాక్ట్ ఉంటుంది. మీసా యాక్ట్ ఎక్స్టెన్షన్ అయితేనే మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుంది. ఆ బిల్లు రాజ్యసభలో ఉంది. ఇది 2001లో రాజ్యసభకు వచ్చింది, అక్కడ హోల్డ్ అయి ఉంది. అయితే సేమ్ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పిస్తూ ఇందులో 50% రిజర్వేషన్ ఎస్టీలకు ఇచ్చి లైఫ్ లాంగ్ చైర్మన్ వాళ్ళకి ఇచ్చి వయసు రొటేషన్, మిగతా 50% వార్డ్స్ వాళ్ళకి మిగతా రొటేషన్, మిగతా కమ్యూనిటీస్, ఇట్లా ఒక చట్టం తీసుకొచ్చారు. కానీ అది 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు పెండింగే ఉంది. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సేమ్ ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది. జీవో నెంబర్ 200 తీసుకొచ్చింది. గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టం తీసుకొచ్చింది. ఏమని 50% ఎస్టీలకు ఇచ్చేసి లైఫ్ లాంగ్ చైర్మన్ వాళ్ళకి ఇచ్చేసి వైస్ చైర్మన్ మిగతా కమ్యూనిటీ నుంచి రొటేషన్లో తీసుకోవచ్చు అనే పద్ధతిలో చట్టం తీసుకొస్తే దాని మీద మళ్ళీ హిస్టరీ వచ్చింది కోర్టులో. ఎందుకు? దేశంలోనే మున్సిపాలిటీ ఏర్పడడం చట్టవిరుద్ధంగా ఉంది. ఆ బిల్లు మనకు రాజ్యసభలో పెండింగ్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఏర్పడేటప్పటికే ఏజెన్సీ కదా. అవును, 1/70 యాక్ట్ అంతకుముందు నుంచి ఉంది కదా. మీరు చెప్పండి అనుకోవచ్చు, ఏంటి ఏజెన్సీ ఉన్నప్పుడే మున్సిపాలిటీ ఎలా ఏర్పడింది అంటే అసలు ఏంటి దాన్ని? అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఏజెన్సీ అనేది ఒక టాపిక్, 170 యాక్ట్ అనేది ఒక టాపిక్. ఏజెన్సీ అనేది 1950లో వచ్చింది. 170 యాక్ట్ వచ్చేసి 1970. 170 యాక్ట్ అనేసి భూ బదలాయింపు అనేది 170 యాక్ట్ 1970 వచ్చింది. ఓకే, ఇది మనకు అప్పట్లో లక్ష్యపేట తాలూకా అని చెప్పి మనకు ఉన్న ఆర్డర్, మనకు భారత రాజ్యాంగ ప్రకారం 19 గ్రామాలు లక్ష్యపేట తాలూకాల ఏజెన్సీ ప్రాంతాలు అని చెప్పేసి 1950 డిసెంబర్ 7 తారీఖునే మనకు ఆల్రెడీ మనకు ఉన్న చట్ట ప్రకారం నోటిఫికేషన్. దీంట్లో మనకు వచ్చేసి మందమారి ఒకటి, దండపల్లి, ఇట్లా తెలుసుకుంటే మన గూడెం అని చెప్పేసి, మన కాసుపేట మండలం దేవపూర్ అని చెప్పేసి ఇలాంటి గ్రామాలు 19 గ్రామాలు అని చెప్పేసి అన్నాడు. ఈ ప్రాంతంలో అనేది ఏజెన్సీ ప్రాంతం. ఇది ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేది గ్రామ పంచాయతీ తప్పించి మున్సిపాలిటీ అనేది అసలు కాకూడదు అని చెప్పేసి ఆ టైంలో అని చెప్పేసి మనకు భారత రాజ్యాంగ ప్రకారంగా మనకు ఉన్న షెడ్యూల్ ప్రాంతాలు అని చెప్పేసి అప్పుడు రాసే ఉన్న దానికి మనకున్న
ఉన్న దానికి సంబంధించిన ప్రకారంగా ఓకే. పేపర్ ప్రకారంగా అదే విధంగా మరి మున్సిపాలిటీ అంతకుముందు కళ్యాణికని గ్రామ పంచాయతీ ఉండేనా? మనకు మందమారి అనేది గ్రామ పంచాయతీ సింగరేణి ప్రాంతంగా ఏర్పడిన తర్వాత కళ్యాణికని అని పెట్టారు. కళ్యాణికని అని చెప్పేసి ఒక సింగరేణి మహానుభావుడు సింగరేణి సంబంధించిన ఒక హెడ్ ఆఫీసర్ సంబంధించిన ఆయన పేరుని కళ్యాణికని అని పెట్టడం జరిగింది తప్పించి ఇది కళ్యాణిపని గెజిట్ లేదు. మందమారి అనేది గెజిట్. ఓకే. మరి మున్సిపాలిటీగా ఎప్పుడు ఏర్పాటు చేసిండ్రు? మున్సిపాలిటీ అని చెప్పేసి సొదుకు సురేశ్వరరావు సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నప్పుడు మనకు వాళ్ళ భార్య వచ్చేసి మనకు చైర్మన్ గా పోటీ చేస్తామని చెప్పేసి ఆ టైంలలో 1995-94 ప్రాంతంలో మధ్య రామచంద్ర గారు సర్పంచ్ గా ఉండేవారు. మందమారి పంచాయతీ, మందమారి గ్రామ పంచాయతీకి మందమారి సర్పంచ్ గా మధ్య రామచంద్ర గారు ఉండేవారు. ఈ మందమారి అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు అంటే మందమారి అంటే 3 విలేజ్లే అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. అసలు మందమారి అనేది టోటల్ ఏరియాలుగా ఊరు మందమారి, నార్లాపూర్, ఊరు రామకృష్ణపూర్, ఇటు పాల చెట్టు, ఇటు ఇట్లా మనకి ఈ డివైడ్ గా మనకు మందమారి 170 యాక్ట్ అని చెప్పేసి పరిధి ఉన్నది, మనకు ఏజెన్సీ పరిధి అని ఉన్నది. ఆ టైంలలో మనకు పరిధి అనేది మన దగ్గర డాక్యుమెంట్ తో సహా మన దగ్గర పరిధి ఉన్నది. ఆ పరిధిని ఏజెన్సీ ప్రాంతంగా మనకు ఆ టైంలో 1950లో చేసేది. ఇప్పుడు ఈ ఉన్న కొంచెం అవగాహన ఉన్న క్యాండిడేట్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకా కొంచెం ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు మందమారి, నార్లాపూర్, ఊరు రామకృష్ణపురం 3 గ్రామాలని ఏజెన్సీ ప్రాంతంగా చేస్తామని చెప్పేసి మాట్లాడారు. మాకు ఏజెన్సీ ప్రాంతాల్లో మేము ఒక ఆదివాసి నాయకపోదాం. ఏజెన్సీ ప్రాంతం అంటేనే మా భూములన్నీ తూర్పు దిక్కులో ఉన్నాయి. మనకు సింగరేణి ఏరియా ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ కావచ్చు, సింగరేణి మైన్స్ కావచ్చు, ఇవన్నీ మా భూములు. మా భూములు ఉన్నాయని చెప్పేసి మనకు అప్పుడున్న రాజ్యాంగ ప్రకారంగానే 1950లో ఏజెన్సీలో చెప్పారు. 1970లో 170 యాక్ట్ చెప్పినప్పుడు ఈ 3 గ్రామాల ఏజెన్సీ ప్రాంతాలు ఇక్కడ ఏజెన్సీ లేరు అని చెప్తే గూడెంలో ఇప్పుడున్న గూడెంలో ప్రస్తుతం ఎలక్షన్స్ లేవు. ఒక మాట, గూడెంలో ఎలక్షన్స్ లేవు. అప్పుడు ఆదివాసులు నివసించే గూడెంలో ఎలక్షన్స్, అప్పుడు సర్పంచ్ గా ఉన్న ఆదివాసులు, ఇప్పుడు ఆదివాసులు లేని ప్రాంతంలో ఎలక్షన్స్, అది ఏజెన్సీ ప్రాంతంగా అప్పుడు 1950లో ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గ్రామం అది. అప్పుడు గ్రామ పంచాయతీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ. దానికి ఎస్టీస్ అంటే ఎస్టీ సంబంధించిన క్యాండిడేట్స్ లేక అక్కడనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేక అక్కడ మేము ఎస్టీలమై ఉండి ఒక్కలున్నా అప్పుడున్న ఏజెన్సీ ప్రాంతంలో, ఇప్పుడున్న ఏజెన్సీ ప్రాంతంలో అయినా అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కలున్నా కూడా ఏజెన్సీ ప్రాంతమే. 1950లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాన్ని ఇప్పుడు మున్సిపాలిటీగా తీసుకొచ్చి మమ్ముని కానీ ఇక్కడ నివసించే సింగరేణి ఏర్పడిన తర్వాత వచ్చిన వలసవాదుల వల్ల ఇప్పుడున్న ప్రజలు కానీ ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకటే మేము అనేది ఏంటంటే ఇది ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతంలో రావాల్సిన ఎలక్షన్స్ మేము స్టార్టింగ్ మధ్య రామచందర్ కూడా ఉన్నాము. అప్పుడున్న మా మధ్య రామచందర్ సర్పంచ్ కూడా ఏం చెప్పారంటే ఇది మున్సిపాలిటీ అని మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇది మున్సిపాలిటీ అనేది ఆథరైజ్ మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ అనేది ఇక్కడ చట్టబద్ధంగా లేదు, ఇది చట్టబద్ధం కాదు, ఇది ఏజెన్సీ ప్రాంతం. ఈ రోజు మీరు మున్సిపాలిటీగా తీసుకొస్తున్నారంటే ఇది ఏ విధంగా తీసుకొచ్చారని చెప్పి హైకోర్టులో కేసు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు అప్పుడున్న నాయకులు కావచ్చు, ఇప్పుడున్న నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్న మందమారులు ఉన్న ప్రజలు ఏం చెప్పారంటే మధ్య రామచందర్ వేసిన కేసు ఏంటంటే మందమారులో చైర్మన్ వాళ్ళకే కావాలి, 24 వాళ్ళ 12% అంటే మనకు 12 మెంబర్స్ 50% రిజర్వేషన్ ఎస్టీకే కావాలని చెప్పేసి ఒక తొవ్వ తీసుకొచ్చి ఈ విధంగా వేసారు. ఈ విధంగా వేస్తే రేపటి మన సంబంధించిన మనకు వచ్చిన సింగరేణి ప్రాంతానికి మనం వచ్చిన వలసవాదులు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, కానీ ఇక మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక నాయకులు దీన్ని ఒక ప్రజలకు భ్రమగా చూపెట్టి ఒక తీరిగా చూపెట్టి ఒక లైన్ గా తీసుకెళ్ళి జరిగింది. కానీ మధ్య రామచంద్ర వేసిన కేసు ఏమిటంటే ఇది ఏజెన్సీ ప్రాంతం, ఇది ఇప్పుడు సింగరేణి పడడం వల్ల ఏజెన్సీ ప్రాంతం కాలేదు. ఇది 1950లో ఏజెన్సీ ప్రాంతం డిసెంబర్ 7 తారీఖు ఏజెన్సీ ప్రాంతంలో భారత రాజ్యాంగంలో ఉన్నది మందమారి అనేది. ఇది ఇప్పుడు కాలేదు. మీరు దీన్ని మున్సిపాలిటీ అనేది చట్ట విరుద్ధం, ఇది మున్సిపాలిటీ ఎలక్షన్ జరగద్దా అని చెప్పేసి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రజలకు చెప్పడం ఎట్లున్నది, ఈ రీతిగా ప్రజలని పక్కదో పట్టించడం. రైట్ అరుణ్ కుమార్ జీ, మీ తరపున అంటే ఆదివాసుల తరపున మీ ఏజెన్సీ వాళ్ళ తరపున
మధ్య రామచంద్ర గారు కేసు వేసిండ్రు. ఓకే సరే ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఏంటి అసలు ఆయన ఎందుకు వేసిండు కేసు అంటే మున్సిపాలిటీ అనేది వద్దు, ఇది ఉండాలి, వాళ్ళు మున్సిపాలిటీ చేస్తే ప్రాణం నష్టం ఉంటుందని వేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మందమరిలో ప్రజలకి ఎందుకు దీని మీద అవగాహన కల్పించలేకపోయారు? ప్రజలకు అవగాహన కల్పించాలంటే మనం ఉన్న ఆదివాసుల ఐక్యత అనేది ఎంత గొప్పగా ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యే అనేది మనకు క్యాడరీగా ఉండాలి. ఒకటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ అనేది ఒకటి మన క్యాడర్ అంటే మనకు ఎన్ని సమస్యలు తీసుకెళ్ళినా కూడా ఆదివాసుల సమస్యలను మేము తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టడం జరిగింది. ఇది ఏజెన్సీ ప్రాంతం సార్, ఇది మున్సిపాలిటీ కాదు సార్, చట్ట విరుద్ధం. ఇది మీరు మాకు సపోర్ట్ చేయండి. అప్పుడున్న మధ్య రామచంద్ర గారు కేసు వేయడం జరిగింది. కాబట్టి దీనికి మీరు మద్దతుగా ఇస్తే దీనికి మందమరి ఎలక్షన్ జరుపుతాం సార్. ఎలక్షన్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీ తప్పించి మున్సిపాలిటీ కాదు అని చెప్పేసి మనకున్న 10 సంవత్సరాల ఉన్న ఎమ్మెల్యే గారికి చెప్పినాం. మేము అంతకు ముందున్న ఎమ్మెల్యే గారికి చెప్పినాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు దీన్ని మేము తీసుకుపోవడం జరిగింది. కానీ మాకు మేము ముందుకు వెళ్ళాలంటే కొంచెం మాకున్న వెనక స్తోమత తక్కువ కావడం వల్ల మేము ఒక గిరిజన గ్రామాలలో బతికి మేము ముందుకు వెళ్ళాలనే ఛాన్స్ లేకుండా ఇది ఇక్కడికే ఆగిపోయింది. కానీ చట్టం అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఆ చట్టానికి మేము కొంచెం నమ్మకంతో ఉన్నాం. కాబట్టి ఇప్పటికి కూడా 31 సంవత్సరాలకు మందమరి అనేది మున్సిపాలిటీ కాదు. ఇంకా 30 మన అన్నగారు చెప్పినట్టు, రమేష్ అన్న గారు చెప్పినట్టు ఇంకా 30 కాదు, ఇంకా 60 సంవత్సరాలు అనేది మున్సిపాలిటీ కాదని చెప్పారు. మీరు చెప్పండి రమేష్, ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? ముఖ్యంగా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలలో మున్సిపాలిటీ అనేది జరగదు. అది జరగదు ఎందుకంటే దేశవ్యాప్తంగా 500 చిల్లర ఉన్నాయి, 500 పైచిలకు ఉన్నాయి. ఉత్తరాంచల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని, మనగడ, మనుగురు, పాల్వంచ, భద్రాచలం, మందమరి, ఇట్లా కొన్ని ఉన్నాయి. అయితే ఇవి జరగాలి అంటే మాత్రం కేంద్రంలో చట్టం అనేది 2001లో మనకు రాజ్యసభ నుంచి హోల్డ్ అయి ఉందో అది పాస్ కావాలి. స్టాండింగ్ కౌన్సిల్ దగ్గర ఉంది. అది పాస్ అయితే ఏంటంటే ఇప్పుడు దానికి ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉంటాయి, దీని సెంట్రల్ స్టేట్లో కానీ వాళ్ళు ఎక్కడ కూడా దానికి యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీ అర్బన్ ఏరియా అయితే ఆదివాసుల హక్కులు కానీ, వాళ్ళ జీవన వైవిధ్యం దెబ్బతిన కానీ, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ కల్చర్ అంతా కూడా దెబ్బతింటది. కాబట్టి అర్బన్ ఏరియా అయితే ఇలా ఉనికికి ముప్పు ఉంటుంది అనే విషయంలో ఇప్పుడు ఈ సమస్య మందమరిదని కాదు, దేశవ్యాప్త సమస్య. 567 మున్సిపాలిటీ చిల్లర ఉన్నాయంటే అన్ని మున్సిపాలిటీలకు చట్టం వస్తే అప్పుడు ఈ మున్సిపాలిటీ చేసినప్పుడు అంటే రామచంద్ర గారు కేసు ఇచ్చేటప్పటికి 50% ఆఫ్ పీపుల్ ఆదివాసీ ఉన్నారా మందమరి మున్సిపాలిటీ? అప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే మందమరి మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు మన ఆదివాసులు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకొని ఉన్నారు, ఊరు మందమరి కానీ, నార్లపూర్ కానీ, ఊరమ్మ కృష్ణపూర్ కానీ, టౌన్ లో కూడా. అయితే ఈ మందమరికి ఇప్పుడు సింగరేణి అయితే కళ్యాణకాని పేరు మీద ఆపరేషన్ స్టార్ట్ చేసిందో ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి వలస రావడం, ఇక్కడ రిక్రూట్మెంట్లు, వాళ్ళు ఉద్యోగాలు సాధించడం, అప్పుడు ఈజీ ప్రాసెస్ లో వాళ్ళందరూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. తర్వాత రిటైర్మెంట్ అవుతారు వాళ్ళు. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ లేవు, పేరు బదలాయింపు లేదు, అసలు ఏది లేదు, ట్యాక్స్ వసూలు చేస్తారు అడ్డగోలుగా. కనీసం ఏది లేకపోయేసరికి ఏంటి వాళ్ళందరూ లోన్స్ రావు, ఏది లేకపోతే వాళ్ళందరూ అర్బన్ ఏరియాకు, మంచిర్యాలు, అమ్మగడ్డ ఈ ఏరియా అంతా కూడా బెల్లంపల్లి వీళ్ళు షిఫ్ట్ అయిపోయారు. కొంతమంది విలేజ్లోకి వెళ్ళిపోయారు. ఇట్లా వస్తురు పోతురు. లాస్ట్కి ఏమైందంటే అప్పుడున్న 70,000 జనాభా ఉన్న మందమరి 2011 లెక్కల ప్రకారం ఇప్పుడు నాకు తెలిసి తక్కువైపోయింది. 40 చేంజ్ వరకు ఉంటుంది అనుకుంటా నా ఐడియా ప్రకారం. ఎందుకంటే పూర్తిగా రిక్రూట్మెంట్ తక్కువ, రిటైర్మెంట్ అయిపోడు. మందమరి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే అభివృద్ధి. ఇప్పుడు కేసు అనేది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏం చూపిస్తున్నది అంటే వాళ్ళ పిటిషన్ చూపిస్తున్నారు, కేసు వేసి చూపిస్తున్నారు. ఆ కేసు తీయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర యాక్ట్ కానీ ఇవేమన్నా జరపాలంటే దీనికి సింపుల్ గా సొల్యూషన్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ అనుకుంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి? ఒక పాయింట్ మీకు చెప్తాను నేను. కేసు 2005 ఇప్పుడు మాజీ సర్పంచ్ గారు కేసు వేసారు, దాని మీద మాజీ ఎమ్మెల్యే వైఫ్ కౌంటర్ వేసారు. అది డిస్మిస్ అయింది. 2005 ఇద్దరు చనిపోయి అవ్వలేదు. 2005లో డిస్మిస్ అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు వస్తలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. స్టే అయినప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రావాలి. ఎందుకు నోటిఫికేషన్ వస్తలేదు అనే విషయాన్ని మేము ప్రజలకు తీసుకుపోయినప్పుడు కేసు ఇది అర్థం ఇది. ఎందుకంటే ఏజెన్సీలో మున్సిపాలిటీ అనేది చట్టవిరుద్ధం కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ రాదు. అది ఎన్నికల కమిషన్కి స్పష్టంగా తెలుసు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 2 times మందమరిలో చెప్పాడు కంపల్సరీ చేపిస్తాను. 3rd time చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేదంటే అది కాదు అని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే సుమన్ గారు కూడా ఈ అసెంబ్లీలో మాట్లాడాడు.
ఇట్లుంది పరిస్థితి సారపాక అని కొన్ని విలేజెస్ మా పరిస్థితి ఇట్లుంది, మాకు మనం ఎంత ఫండ్ తీసుకుపోయినా. మందమారి అనేది చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి హార్ట్, గుండెకాయ. అవును. సొత్కు సంజీవరావు అకంచ ప్రాతినిధ్యం వహించాడు మందమారిలో పోయిన తర్వాత నల్లాల ఓదెలు, వీళ్ళిద్దరి మధ్య బోడ జనార్దన్. అత్యధిక కాలం ఎమ్మెల్యే ఉన్నది చెన్నూరులో బోడ జనార్దన్. ఇది కాక అంటే వీళ్ళందరూ ట్రై చేసినా కూడా కాలేదు. అంటే ట్రై చేసిర్రని వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేస్తారు తప్ప ట్రై ఎవరు చేయలేదు. ఇప్పుడు అసలు విషయం నేను చెప్తా, చెప్పండి. దీన్ని మున్సిపాలిటీ కాదు అనే విషయం వాళ్ళకి స్పష్టత ఉంది. అయినప్పటికీ దానిలో ఎవరు ప్రాతినిధ్యం లేకుండా, ఎవరు వార్డు మెంబర్స్ రాకుండా, ఎవరు ఇలా అడ్డుకట్ట వేసేందుకు, వాళ్ళ పరిపాలన ఒక్కరితో నడిపించేందుకు, ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారం చెలాయించేందుకు గెలిస్తే ఆ పట్టణ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కానీ మున్సిపల్ ఇన్ఛార్జ్ దాన్ని మేనేజ్ చేస్తాడు. అయితే దీన్ని మళ్ళీ రద్దు చేసి అప్పుడే చట్టంలో లేదని తెలుసు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, మళ్ళీ వెనక్కి తీసుకొని దీన్ని జీపీలో టర్న్ చేస్తే ఇది ఎప్పుడో ఎలక్షన్ జరుగు. ఇది మంచి మేజర్ కేతనపల్లి అయితే రాష్ట్రంలోనే మేజర్ గ్రామ పంచాయతీ ఉండేది అప్పుడు, అట్లా మందమరి కూడా అట్లా మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. కేతనపల్లి అంటే గుర్తుకొచ్చింది, కేతనపల్లి కూడా మందమర్రి ఏజెన్సీ ప్రాంతంలోనే ఒక ప్రాంతమే, నోటిఫైడ్ ఏరియానే. కానీ ఒక సర్పంచ్ సీతారామయ్య గారు ఉన్నప్పుడు కొద్దిగా దాన్ని కొంత పార్ట్ తీసి వాస్తవం అయితే ఈ విషయం ఇంతవరకు అయితే ఎవరికి తెలియదు. మేము ఈ జేఏసీ ఫామ్ చేసి డాక్యుమెంటేషన్ మొత్తం కలెక్ట్ చేసిన క్రమంలో మాకు ఒక విషయం బయటకి ఏంటంటే ఆర్కేపీ కూడా నోటిఫైడ్ ఏరియాలో కూడా మెర్జ్ అయి ఉంది. దాన్ని ఏం చేసినంటే అప్పుడున్న సర్పంచ్ సీతారామయ్య గారు హైకోర్టుకి వెళ్ళి ఇది నోటిఫైడ్ ఏరియా నుంచి దీన్ని రిమూవ్ చేయాలని చెప్పి సర్టన్ ప్రూఫ్స్ ఆయన సబ్మిట్ చేయడం ద్వారా అది డిలీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు సుభాష్ నగర్ కు మందం వరకు ఒక లింక్ సంబంధమే ఉండదు, మన తెలిసిన వాళ్ళకి అర్థమైపోద్ది. సుభాష్ నగర్ అనేది ఆర్కేపీ, కానీ మందమరికి ఫస్ట్ వార్డ్ ఎందుకు ఇచ్చారు, దానికి సంబంధం లేదు. ఎందుకంటే దాన్ని ఆ పరిధి వరకు నోటిఫైడ్ నుంచి దీని ఏజెన్సీ, అది కూడా ఏజెన్సీ వరకు ఫారెస్ట్ ల్యాండ్స్ అంతా మెర్జ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని మందమరిలో కట్ చేసేసి వాళ్ళు అటు సపరేట్ చేసుకున్నారు. అట్లా అయిపోయింది. దానికి సంబంధించిన జీవో కాపీస్ కానీ మన దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ కూడా మొత్తం మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏజెన్సీ యాక్ట్ని ఎత్తివేయడం అనేది అంత ఈజీ కాదు, అది కళ ఫస్ట్ ఆప్షన్. రెండవది మీసా యాక్ట్, మున్సిపల్ ఎక్స్టెన్షన్ యాక్ట్ అనేది మనకు ఇంప్లిమెంట్ అయితేనే మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు, ఇది రెండో ఆప్షన్. మేము ఇప్పుడు 1/70 యాక్ట్ మనం తీసేయలేదు, అది సీఎం అయినా పిఎం అయినా ఏం చేయలేరు దాన్ని. మున్సిపాలిటీ ఎలక్షన్ కావాలంటే చట్టం వస్తే అవుతుంది, అది గాంధీ మనం ఎంత పోరాటం చేసినా. ఈ చట్టం ఎక్కడ తీసుకురావాలి? ఈ చట్టం అనేది పార్లమెంట్ లో 2001లోనే వచ్చింది. మన దేశవ్యాప్తంగా అర్బన్ ఏరియాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో మున్సిపాలిటీలకు 50% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చి ఈ మున్సిపాలిటీ జరిపించవచ్చు అనేది ఒక చట్టం తీసుకొచ్చింది. విధి విధాలు మొత్తం వచ్చినాయి, కానీ స్టాండింగ్ కౌన్సిల్ అయితే రాజ్యసభలో పెండింగ్ ఉన్నది. అది మళ్ళీ అప్రూవల్ అయితే అప్పుడు రాష్ట్రపతి పోతే ఆమోద ముద్ర వేస్తే అక్కడ నుంచి గవర్నమెంట్ దానికి గెజిట్ ఇస్తారు, దేశవ్యాప్తంగా చట్టం అయితే అన్నట్టు. అది కావాలంటే సేమ్ ఎగ్జాంపుల్ మహిళా రిజర్వేషన్ బిల్, అది తగ్గ 20-25 ఏళ్ల కింద వచ్చిన చట్టం, కానీ రాజకీయ కోణంలో దాన్ని తొక్కిపట్టి ఉంచి మొన్న దాన్ని బయట తీసుకున్నారు. అంటే ఇది కూడా అంతే. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన దాంట్లో మీరు మున్సిపల్ ఎలక్షన్స్ జరగవు, ఇంకా 30 ఏళ్ళైనా జరగవు అని అంటున్నారు కదా, మరి మీరు స్థానిక సంస్థల ఎన్నికల సాధన కమిటీ అని ఎందుకు పెట్టుకున్నారు కాదని తెలిసి? అయితే మీకు అదే పాయింట్, మేము ఎక్కడ మున్సిపాలిటీని ఎక్కడ మెన్షన్ చేయలేదు, మేము ఎక్కడ మున్సిపల్ ఎన్నికల సాధన చేసాను పెట్టలేదు. స్థానిక సంస్థల లోకల్ బాడీస్, అది మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎక్కడ మేము క్లియర్ మెన్షన్ చేయలేదు. మా వర్షన్ ఏంటంటే ఏజెన్సీలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగవు, ఈ పాలన ఇట్లనే ఉంటుంది, ఎవరు గెలిస్తే వాళ్ళు చెలాయిస్తారు, వాళ్ళు అన్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఆగదు, వాళ్ళ వ్యవస్థ నడుతూనే ఉంటుంది, అంత ఉంటుంది. కానీ నష్టపోయే వాళ్ళు లోకల్ పీపుల్ నష్టపోతారు. కాబట్టి దీన్ని గ్రామ పంచాయతీగా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి, మందమరిని పాత గ్రామ పంచాయతీగా పునరుద్ధరించాలని మేము రాష్ట్ర హైకోర్టులో గత దసరా ముందు కేసు ఫైల్ చేసినాం. కేసు ఫైల్ చేస్తే అది కేసు బెంచ్ మీదకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నోటీస్ పంపారు. 16 మందిని ప్రతివాదులో చేర్చిన వాళ్ళు, జిల్లా కలెక్టర్ తో పాటు ప్రతి ఒక్కరిని, గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ గవర్నమెంట్ అందరికి చేర్చినాం. ఇందులో జిల్లా కలెక్టర్ గారితో ఒక కౌంటర్ ఫైల్ చేయించారు. వాళ్ళు కౌంటర్ ఫైల్ చేశారు, బాగానే అభివృద్ధి అవుతుంది కదా ఎందుకంటారు, మళ్ళీ ఫైల్ చేయించి అందులో ఫైల్ కూడా మనం దాని గురించి ఇప్పుడు అంటే కోర్టులో ఉంది కాబట్టి మనం దాని మాట్లాడకూడదు, వాళ్ళు ఫైల్ చేశారు. అయితే మా వర్షన్ కూడా మేము మన స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు కూడా మేము చెప్పినాం, సార్ ఇది పరిస్థితి, ఇక్కడ ఎలక్షన్ కాదు, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఇది మీరు ఎన్నికల హామీ అప్పుడు కూడా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇది మేము ఒకవేళ పోతున్నాం, మీరు దీనికంటే సానుకూలంగా స్పందించారు, శాసనసభలో మాట్లాడారు,
దానికి సంబంధించిన పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చినాయి, జీపీలుగా మార్చారు. అంతా అయిపోయింది. ఆయన మాట్లాడిన తర్వాత మేము సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఒక మ్యాప్ తీసుకొచ్చినాం. అప్పుడు ఎడ్ల బండ్ల బాట సంబంధించిన మ్యాప్ అది ఫారెస్ట్ మొత్తం డీప్ ఫారెస్ట్ తీసుకొచ్చి మ్యాప్ ను ఎమ్మెల్యే గారికి మొత్తం చూపించినాం. అయితే ఇక్కడ మాకు మద్దతు ఇస్తున్నట్టు ఆయన చెప్తుండు, తర్వాత ఆయన వర్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మేము జేఏసీ ఎప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేయలేదు. ఇప్పుడు మేము మీ కేసు ద్వారానే ఎన్నికలు అవుతాయని చెప్పి చెప్తారు. మళ్ళీ ఇది మున్సిపాలిటీగానే ఎన్నికలు చేద్దామని మళ్ళీ అంటూ ఒకటి ఫస్ట్ క్లారిటీ ఉందా లేదని నాకైతే అంటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ మేధావులు అంత ఎంపీ చేసిరు, ఎమ్మెల్యే చేసిరు కాబట్టి మా ఆలోచన ఏంటంటే మీరు క్లారిటీ భద్రాచలాన్ని 3 జీపీలు చేసారు. మేము తప్ప గెజిట్ కూడా ఇచ్చినాం. భద్రాచలం వల్ల ఎన్నికలు జరిపిద్దాం అంటారు, మళ్ళీ మున్సిపాలిటీ అంటారు, మళ్ళీ మా కేసే అంటారు. మా కేసు భద్రాచలం గురించి, మళ్ళీ మీరు మున్సిపాలిటీ ఎట్లా అంటారు అనే విషయంలో మేము ఎక్కడ కూడా దాన్ని అపోజ్ చేయలేదు. మేమే దాన్ని ఇప్పుడు తెలంగాణలో ఏ మున్సిపాలిటీలు ఉన్నాయి ఎలక్షన్స్ కాకుండా ఉన్న మున్సిపాలిటీస్? మనుగూరు, పాల్వంచ, భద్రాచలం ఉండేది. తర్వాత మన మందమరి. భద్రాచలం 3 గ్రామ పంచాయతీలు. భద్రాచలాన్ని మున్సిపాలిటీగా నగర పంచాయతీ తీస్తే ఆగిపోయింది, అది స్టే వచ్చింది. మళ్ళీ దాన్ని మళ్ళీ మున్సిపాలిటీ చేస్తూ మళ్ళీ దానికి ఆర్డర్ ఇస్తే మళ్ళీ స్టే వచ్చింది. స్టే వచ్చినాక ఏం చేశారంటే అప్పుడున్న పంచాయతీరాజ్ మినిస్టర్ రేగుల దగ్గర ఏమన్నారంటే అసెంబ్లీ రికార్డు ఇది, ఇప్పుడు మా భద్రాచలాన్ని మన మున్సిపాలిటీ ఇద్దామంటే చట్టాలు అడ్డం పడతాయి, గ్రామ పంచాయతీ ఇద్దామంటే లోకల్ ఎమ్మెల్యే లోకల్ సంబంధించిన వాళ్ళు అడ్డం పడతారు, మరి దీన్ని చట్ట ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. చట్టంలో ఎమ్మెల్యే అపోజ్ చేస్తే ఆపాలని ఎక్కడ లేదు కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం మేము కలెక్టర్ సర్వే అధికారి ఉంటాడు, ఆయనే సర్వే చేసేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని బట్టి వాళ్ళు గెజిట్ ఇచ్చేసారు. క్లియర్ చెప్పేసి వాళ్ళు, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీ కాదు అది చట్టంలో లేదు కాబట్టి మేము జీపీలోకి అయినా మళ్ళీ మున్సిపల్ చట్టం వచ్చేంత వరకు పరిపాలన కొనసాగుతుంది. మా ఉద్దేశం ఒకటే, పాలక వర్గం కౌన్సిల్ ఉండాలి. ఇక్కడ ఎస్టీలకు న్యాయం జరుగుతుందా, ఎస్సీలకు న్యాయం జరుగుతుందా, బీసీలకు న్యాయం జరుగుతుందా, మేము రాజకీయ ఇక్కడ భద్రాచలంకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం గ్రామ పంచాయతీ లేకపోతే ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. మందమరి లాంటి సరే చైతన్యం కలిగింది, అంత 30 ఏళ్ళ క్రితం చైతన్యం లేదు, పబ్లిక్లో స్టడీ ఉంది, సింగరేణి వచ్చింది, చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఓకే, ప్రజాభిప్రాయం లేనిది ఇక్కడ కూడా కాదు అని మేము అనుకుంటున్నాం. ఈ ప్రజల్లోంచి చైతన్యం వస్తే తప్ప వాళ్ళు రోడ్డు మీదకి వచ్చో లేకపోతే వాళ్ళు కావాలని బలమైన డిమాండ్ చేస్తే తప్ప ఇది కాదు అని ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకుముందు చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, అందరికీ తెలుసు. ఈ చైతన్యం రావడానికి మీరు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? అయితే ప్రజల్లో చైతన్యం లేదు కాబట్టే వీళ్ళు ఈ 30 సంవత్సరాలు వాళ్ళ వ్యవస్థ నడిపించుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాంత యువకులుగా మేము ఒక 14 మంది కేసేసినాం. అందులో ఈ ట్రైబల్స్ నుంచి వీళ్ళు కానీ నేను స్థానికులుగా ఒక పూజారి, ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఒక అడ్వకేటు మిత్రులు, మేమందరం కూర్చొని ఎట్లా పాసిబిలిటీ అవుతుంది, ప్రజలు ఎట్లా మోటివేట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఫస్ట్ మనం టెక్నికల్గా పోదాం. రోడ్డు మీద కలిసి ధర్నా చేయాలంటే రేపు పొద్దున ప్రణాళిక వేసుకొని చేసుకోవచ్చు. పెద్ద మందమరి తెలుసు, స్టేట్లోనే తెలంగాణ ఉద్యమంలో పెద్ద విధ్వంసం జరిగింది. అట్లా కూడా చేయాలంటే ఎంతసేపు చేయాలంటే చేయొచ్చు. జనరల్గా చెప్తున్నా, ఉద్యమ కార్యాచరణ అది కాదు, మన శాంతి. మందమర్రి కేవలం ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ క్రితం నుంచి కూడా చైతన్యం కదా ఊరే. నక్సలైట్లు అక్కడి నుంచి వచ్చారు, జాతీయ స్థాయి నాయకులు అక్కడి నుంచి వచ్చారు, ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు కార్మిక నాయకులు పెద్ద పెద్దలు మస్తు పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ ఇటున్నారు. కానీ మందమర్రి పాలన పరంగా ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నారు అనేది కావాలి. నిర్లక్ష్యం అనేది వాళ్ళ కోటలకు బీటలు పడతాయి అనే విషయంలో వాళ్ళు నిర్లక్ష్యంగా వివరించి దీనిని ఒక ఎన్నికలు జరిపిస్తాం, ఎలక్షన్ రాగా ఎన్నికలు జరిపిస్తాం అంతే, మందమర్రి జరిపిస్తారు. ఏజెన్సీ యాక్ట్ ఉంది, ఇట్లా జరుగుతుంది, ఇది ప్రాబ్లం అనే విషయం మీద చాలా మందికి నాలెడ్జ్ లేదు. అయితే రాజకీయ కోణంలో వాళ్ళు ఏజెంట్ దాన్ని ఎప్పుడు హోల్డ్ చేసుకుంటా ఏదో దాన్ని కొనసాగింపుగా వచ్చారు. ప్రజలకు కూడా ఏమైంది, ఈయన కాదు ఇక అయిపోయింది, ఏదో జరుగుతా అయిపోయింది, మేము ఉంటాం పోతాం అనే విషయంలో మాట్లాడారు. ఇప్పుడు మేము తీసుకొచ్చి ప్రజలు చైతన్యం వస్తే ప్రజల నుంచి మాకైతే స్పందన ఎట్లా ఉందంటే, ఏదైనా కానివ్వండి, అది జీపీ అయితే జీపీ కానివ్వండి, మున్సిపల్ అయితే మున్సిపల్ కానివ్వండి, మన తెలంగాణ ఉంటుంది కదా, లేని దానికంటే ఏదో ఉండదంటూ అంటే దాని మీద వాళ్ళు ఏదైనా కానివ్వండి మేము అంటలేదు, మాకు అబ్జెక్షన్ లేదు. గ్రామ పంచాయతీ స్లాబ్స్, ట్యాక్స్ స్లాబ్స్ పడిపోతాయి మనకు. ఇంకా ఇప్పుడు అడ్డగోలు ట్యాక్స్ అసలు ఎత్తారు, రిజిస్ట్రేషన్ ఉండదు కనీసం. ఇప్పుడు ఒక వార్డులో పందులు తిరుగుతాయి, ఒక వార్డులో మన డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదంటే అది ఎవరు పని చేయాలి, వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు తీయాలి. ఈ పోయి మన లెటర్ రాసి ఇస్తే అది వచ్చే నాటికి అంత దయనీయ పరిస్థితులు మందమర్రిలో ఉన్నాయి.
కాలువలు ఈ సంగతి పక్కకు పెడితే పెద్ద పెద్ద బిల్డింగ్లు డాబాలు అన్ని కూడా ఆక్యుపై చేసి కడుతున్నారు కబ్జాలు చేసుకొని. అసలు పర్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి? మందమరిలో అంటే ఒక పరారం లెక్క అయిపోయింది మందమరి. అధికారం ఉన్నోనికి, ఆర్థిక బలం ఉన్నోనికి, రాజకీయ బలం ఉన్నోనికి. అసలు దీనికి సమాధానం అరుణ్ కుమార్ చెప్పాలి. ఇప్పుడు మీదే ఊరు, మీదే అదంతా, మీకే రాసిచ్చింది గవర్నమెంట్, మరి ఎట్లా అవుతున్నాయి? అయితే మీరు అన్న మాట కొంచెం క్వశ్చన్ నాకు కొంచెం నవ్వుగా అనిపించింది. ఎందుకంటే మాదే ఊరు, మా గ్రామం, మా భూములు అన్నీ మాయే. వీటిని మీరు అన్న మాటకు బహుళ అంతస్తులు అనేది ఇక్కడ అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో బహుళ అంతస్తులు లేవు. అసలు వాళ్ళు కట్టుకోవడానికే అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి అదే మరి ఎట్లా కడుతున్నారు వీటి విషయంలో కొంతమంది ఆదివాసీ నాయకులు పోయి ఒకసారి అదే కన్స్ట్రక్షన్ జరిగే కాడ కూకుంటే నీకు ఎవరు ఏంది ఇవన్నీ క్వశ్చన్ వేసిన తర్వాత ఒక అధికారి ఫోన్ చేసి మీ మీద ఖచ్చితంగా కేసులు చేస్తామని చెప్తే అక్కడికి పోయిన 5 మీద కేసులు, బైండ్ ఓవర్ కేసులు, రిమాండ్ కేసులు కూడా జరగడం జరిగింది. అంటే మా భూములే అన్ని మాయే, ఇక్కడ బహుళ అంతస్తులు కట్టడం కరెక్ట్ కాదు అని క్వశ్చన్ వేసిన వాళ్ళ మీదనే 5 మీద కేసు అవ్వడం జరిగింది. ఇది ఏంటి అని మేము క్వశ్చన్ వేస్తే అధికారులు ఎక్కడి నుంచో పై ఎత్తు నుంచో ఫోన్ చేసి వీళ్ళని ఖచ్చితంగా కడకడ లెక్క పెట్టేయాలి, వీళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపాలని చెప్పేసి పెడితే మా పరిస్థితి రేపు పొద్దున మా వెనుక ఉన్న తరాలు కానీ మా ముంగడున్న తరాలు కానీ ఎవరైనా ముందు కాస్తారా అనే ఆలోచనలతో మమ్మల్ని భయభ్రాంతులను చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా మేము కలెక్టర్ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్టీఓ గారు కావచ్చు లెటర్లు మేము పెట్టుడే ఉన్నది. బహుళ అంతస్తులు ఉన్నాయి, ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఇల్లీగల్ జరుగుతుంది, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్, పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్, ఏజెన్సీ ప్రాంతంలో ఫంక్షన్ హాల్ ఉండే, బహుళ అంతస్తులు ఉండే, బోర్వెల్ మనకు. మీరు అన్న ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే మనకు 170 యాక్ట్ అనేది భూమి లావాదేవీలు అనేది అసలు జరగద్దు. అది కూడా ట్రైబల్స్ కూడా ఇక్కడ బహుళ అంతస్తులు కట్టద్దు అనే చట్టంలో ఉన్నది. ట్రైబల్స్ కట్టుకోవచ్చు అనేది ఉండదు, ట్రైబల్స్ చేయవచ్చు అనేది ఉండదు. ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్స్ కూడా ఒక సిద్ధాంతం ఉండదు. ట్రైబల్స్ ఇల్లు కట్టుకోవచ్చు, ట్రైబల్స్ భూమి చేసుకోవచ్చు, ట్రైబల్స్ భూమి కొనవచ్చు. కానీ బహుళ అంతస్తులు 10 అంతస్తులు కడితే 5 అంతస్తులు 3 అంతస్తులు అనేది ట్రైబల్ కూడా అర్హత లేదు. కానీ ఇప్పుడు ట్రైబల్స్ కట్టేంతగా ట్రైబల్స్ ఇప్పుడు కొంతకాలానికి మందమరిలో అసలు ఏ ట్రైబల్ లేడు, గూడెం లాగా అలా ఎలగొట్టే ప్లాన్ జరుగుతుంది. ఈ విధంగానే చేయాలనుకునే తత్వంలో ఇప్పుడున్న స్థానిక నాయకులు కావాలి, ఇప్పుడున్న ప్రజెంట్ నాయకులు కావచ్చు, అప్పుడున్న నాయకులు కావచ్చు, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులే 10% కూడా లేరు. దీన్ని ఏజెన్సీ ప్రాంతంగా ఎట్లా గుర్తిస్తారంటే అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు? ఇప్పుడు మన రమేష్ అన్నట్లు, అధ్యక్షుడు అన్నట్లు సింగరేణి పడడం వల్ల కళ్యాణ్ కని అనే ఒక పేరు మీద సింగరేణి పడడం వల్ల మీరు వరంగల్, కరీంనగర్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఉద్యోగరీత్యా చేసుకొని రిటైర్మెంట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ వాళ్ళ ఊరికన్నా వెళ్తున్నారు, లేకుంటే మంచిర్యాల, లేకుంటే ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ నివసించే వాళ్ళు ఎవరు? లాస్ట్కు చూసుకుంటే మళ్ళీ ఏజెన్సీ వాళ్ళని నివసిస్తారు. అంతే తప్పించి ఇక్కడ ఏది లేదు. మేము మందవారి మీరు అన్న క్వశ్చన్కి మందవారి సాధన చేసి అని చెప్పేసి మేము పెట్టడం జరిగింది. దీంట్లో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అని చెప్పేసి మేము ఎక్కడ కూడా క్వశ్చన్ వేయాలి. ఎందుకంటే మన మిత్రుడు రమేష్ అన్న గారు మమ్మల్ని పిలవడం జరిగింది. అన్న మేము మున్సిపాలిటీ కోసం కొట్లాడుతున్నాం, ఇది మున్సిపాలిటీ కాదని చెప్పేసి మాకు ఆల్రెడీ తెలిసిపోయింది. మేము ఒక 46-47 మంది మేము మందవారి బస్ స్టాండ్, మార్కెట్, పాల్చెట్టు ఇట్లా ఈ ప్రాంతాల నుంచి 40 మంది జేసీగా మేము ఉన్నామన్నా. ఇది మున్సిపాలిటీ కాదు అనగానే మేము మా మధ్య నుంచి అందరు వెళ్ళిపోతున్నారు. మీ నుంచి మాకు సహకారం కావాలని చెప్తే మేము ఒక 5 వచ్చినాం. ఎస్టీ నాయకుడికి సంబంధించింది, ఎస్టీ వాళ్ళు ఎవరు ఉన్నారో దానికి సంబంధించిన 3 విలేజ్లకు సంబంధించిన వచ్చేసినాం. వచ్చినంత ఏందన్నా అని చెప్పేసి మాట్లాడితే అన్న ఇది మున్సిపాలిటీ కాదని తెలిసిపోయింది, ఇక ఏజెన్సీలా ఉన్నది గ్రామ పంచాయతీ అవుతుంది, మేము ఇద్దరం ఫైట్ చేస్తే మీరు మాకు బలం ఉంటుంది, మేము మీకు బలం ఉంటుంది, మేము చట్ట ప్రకారంగా మేము వెళ్తాం, ఏమైనా ఉంటే కొంచెం ఏ రీతిగా అయినా మాకు ఏమైనా అడ్డంకులు ఏమైనా వచ్చినా కూడా మీరు కూడా ఉంటారు కాబట్టి మిమ్మల్ని కూడా ఇట్లా సహకరిస్తా అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అని క్వశ్చన్ వేయడం జరిగింది అన్నగారికి. లేదు ఇది గ్రామ పంచాయతీ తప్పించి మున్సిపాలిటీ కాదు అని చెప్పి డైరెక్ట్ చెప్పేసి అన్నది ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి? ప్రజల్లోకి డైరెక్ట్ గ్రామ పంచాయతీ అంటే ప్రజలు ఏమంటారు?
దీన్ని మున్సిపాలిటీ చేస్తే మేము డెవలప్ అవుతాం కానీ గ్రామ పంచాయతీ మళ్ళా కింద తీసుకుపోతారా? ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు 10వ ర్యాంక్ తీసుకోపోతాం, 10వ ర్యాంక్ వచ్చినోడు 10వ ర్యాంక్ తీసుకోపోతారని క్వశ్చన్ ప్రజలకు చైతన్యం లేకపోతే, ప్రజలకు అవగాహన లేకపోతే మీరు ఇంకా 10 ఏళ్ళు కష్టపడ్డా కూడా ఉపయోగం ఉండదు. ఇంకొకటి మీకు 1/70 యాక్ట్ ఉంది, బోర్వెల్స్ అవుతున్నాయి, బిల్డింగ్లు నడుస్తున్నాయి, ఫంక్షన్ హాల్ అవుతున్నాయి, పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ అవుతున్నాయి. ఎందుకు ఆగలేకపోతున్నారు అంటే వీళ్ళు వెనకబడి ఉన్నాము, మాకు బలం లేదంటున్నారు కదా. లీగల్గా ఎందుకు అప్రోచ్ కావడం లేదు వాళ్ళు కానీ మీరు కానీ స్థానికంగా ఏ విషయంలో? ఈ కన్స్ట్రక్షన్స్ విషయంలో. అయితే ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు అర్బన్ ఏరియాలో కొంత మనం చట్టం ప్రకారం కొంచెం పక్కన పెడితే ఈ పట్టణీకరణ కావాలి. ఈ ప్రాంతం ఒక జూనియర్ కాలేజ్ కట్టాలి, పర్మిషన్ రాదు. ఇప్పుడు ఇరున్న ట్రైబలే కానీ నాన్ ట్రైబల్ ఏడికి పోవాలి? మంచిరాలు పోవాలి. పేదలు అయితే పోతారా? ఒక హాస్పిటల్ కట్టాలి, చిన్న గుడిసేసిన చేరాలి కదా. ఇట్లా పట్టణీకరణ విషయంలో మానవత్వ ధోరణిలోనే దీన్ని చిన్న చిన్న చేసారు. అది డెవలప్మెంట్ కోసం ఇటెట్ రారా అంటే మొత్తం అంటే మొత్తం హద్దులు దాటి దాన్ని వెళ్ళిపోయింది అన్నట్టు. సరే ఈ విషయం పక్కన పెడితే పూర్తి స్థాయిలో కబ్జాలు, పూర్తి స్థాయిలో అన్యాక్రాంతం. ఇప్పుడు ఈ ప్రాంతం వాడే ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తూ, ఈ ప్రాంత ప్రజల్ని తొక్కేస్తూ, ఈ ప్రాంతం కోసం పోరాడే మమ్మల్ని సైతం ఇబ్బందులకు గురించే స్థాయికి వాళ్ళు ఈ పొజిషన్లు ఉన్నారు. కానీ మేము ఒకటే చెప్తాను, వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎక్కరాకపోయినా కూడా ఇది చట్టంకి లోబడే ఉంది. భారత రాజ్యాంగానికి, భారత చట్టాలకు కానీ అందరం మన అతిథులం. అది ప్రధానమంత్రి అయినా, శివప్రసాద్ అయినా నేను అందరూ ఒకటే. కాబట్టి దానికి లోబడే మేము పోతున్నాం. కోర్టు, న్యాయస్థానం, రాష్ట్ర హైకోర్టు మీద మాకు నమ్మకం ఉంది. కంపల్సరీ ఇది ఇంకొక విషయం చెప్తాను మీకు, మేము ఒక్కరమే కేసు చేసినాం కదా. ఇప్పుడు మాకు తోడు 3 ప్రాంతాల వారు మాకు బలాన్ని ఇచ్చినట్టు, పాల్వంచ, మనుగురు. ఈ 2 మా కేసు తర్వాత ఈ 2 ఊర్ల నుంచి వాళ్ళు కేసేసారు. ఏమని? ఈడ మున్సిపాలిటీ కాదు, చట్టవిరుద్ధం, సేమ్ యాక్సిస్ మాది, దీన్ని మళ్ళీ డిగ్రేడ్ చేయాలి, మందమరిగా రిస్టోర్ చేయాలని చెప్పి వాళ్ళు కేసు మన జీపీలో వేయాలని చెప్పి కేసేసారు. దీంతో పాటు మళ్ళీ మనుగురు, పాల్వంచ, మందమరి ఈ 3టిని మళ్ళీ జీపీలో ఇంకో కేసు పడ్డది. ఒక ప్రజా సోషల్ యాక్టివిటీస్ మేడం పేరు ఉంది, ఆ మేడం కేసు వేసింది హైకోర్టులో. అంటే మాదో కేసు, ఆ మేడంతో కేసు, ఆ 4 కేసులు ఉన్నాయి. ఈ 4 కేసులు ఒకటే బెంచ్ మీద మొన్న గౌరవ హైకోర్టు తీసుకొని మళ్ళీ నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్. దీనిపైన 2 వీక్స్ టైం అడిగారు. మేము ఒక్కరు వేస్తే మా బలం ఒక్కరికి ఉంటాం. ఇప్పుడు 4 ప్రాంతాల సమస్య, ఇది ఏజెన్సీ ప్రాంతాల సమస్య. 4 ఇప్పుడు డైరెక్షన్ వస్తే ఈ సమస్య సొల్యూషన్ వెళ్ళిపోతుంది. మందమర్రికి సంబంధించి ఇప్పుడున్న ఎమ్మెల్యే డాక్టర్ వివేకానంద గారు మీకు ఎలాంటి కోఆపరేట్ చేస్తున్నారు? అయితే మేము ఫస్ట్ కలిసినప్పుడు మా వర్షం చెప్పినప్పుడు ఈ విషయాన్ని మాకు ఎవరు చెప్పలేదు. ఇట్లా ఈ పద్ధతిని అవుతుందా అంటే అవుతుంది సార్ తప్పకుండా. అంటే సరే నేను సంబంధిత మినిస్టర్లో కూడా కల్పిస్తా, మీ ఫైట్ చేయండి, మీ ప్రజలోకి వెళ్ళిపోని చెప్పి మాకు చెప్పండి. తర్వాత మేము ఏం కలిసే ముందు రౌండ్ టేబుల్ కూడా పెట్టినాం, అందరికి ఎక్స్ప్లెయిన్ చేసినాం, ప్రజలకు పోయినాం, కార్యాచరణ తీసుకున్నాం, సీఎం ఆఫీస్కి లెటర్ రాసినాం, ఎన్నికల సంఘానికి లెటర్లు ఇచ్చింది, అన్ని డిపార్ట్మెంట్లకు వినతి పత్రాలు ఇచ్చినాక సార్ ఏమంటే మీరు వెళ్ళిపోండి, మీ కార్యాచరణ మీరు తీసుకోమని చెప్పిండు. తర్వాత మా అడ్వకేట్స్ కానీ మేము కానీ మళ్ళీ ఫోన్లో మాట్లాడడం కానీ మెసేజ్ పరంగా పెడితే డాటా మొత్తం ఇవ్వమని చెప్పాడు. మొత్తం డాటా ఇచ్చాను. శాసనసభలో మాట్లాడిండు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిఏ కూడా లోకల్ పేపర్లో కూడా చెప్పి సార్ మాట్లాడిండు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అది మాకు కూడా తెలియదు మాట్లాడింది. తెల్లారి పేపర్లో మేము చూసినాం. మేము సార్ ట్యాంక్ చెప్పేసాం సార్, ఎందుకంటే మాకు కోఆపరేటివ్ ఉన్నాడు, ఎందుకంటే ఈ సమస్య జటిలంగా ఉంది, సెన్సిటివ్ ఐటమ్ ఇష్యూ కాబట్టి ఆయన పాజిటివ్ అని అనుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇది ఏమైందో మళ్ళీ దీన్ని రాజకీయ కోణంలో మేము అనుకున్నాం, రాజకీయ కోణం ఉంటుంది ఇందులో అనుకున్నాం. అయితే వాళ్ళ వర్షన్ ఏం చెప్తున్నారంటే మేము మ్యాప్ డిస్ప్లే చేసిన రోజు మీరు మళ్ళీ దీన్ని కేసు వేసారు కదా, మీ కేసుతో ఎన్నికలేదని చెప్పింది. సంతోషం, మా కేసుతో ఎన్నికలేదు సంతోషం. కానీ మేము కోరేది ఏంది, మా లక్ష్యం ఏంది, జీపీలు. మళ్ళీ ఏమంటాడు 50% రిజర్వేషన్తో మున్సిపాలిటీ ఎన్నికలు చేద్దామంటాడు. ఒకటి ఇది పక్కన పెడితే భద్రాచలం, పాల్వంచ, మనుగురు ఎట్లయితే ఎలక్షన్లు ఉన్నాయో అట్లా చేద్దామంటాడు. భద్రాచలం 3 జీపీలు అయింది. అంటే ఇప్పుడు వాళ్ళకు ఉండే అడ్మినిస్ట్రేషన్ పరంగా, పాలన పరంగా వాళ్ళకు ఉండే ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా, అంటే లీగల్గా అయ్యే అవకాశం లేదా అట్లా? ఏది అంటే మున్సిపాలిటీ 50-50 రిజర్వేషన్తో అయ్యేటట్టు కానీ, ఇంకోటి మున్సిపాలిటీ డైరెక్ట్ ఎలక్షన్. సార్ ఏం చెప్తానంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చెప్తాను. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్పిందనే విషయంలో ఇప్పటికి మేము మా అడ్వకేట్తో కూడా మాట్లాడడం జరిగింది. దానిపైన ఈ ఏదైతే మీసా యాక్ట్ కేంద్రంలో ఉందో దాని మీద కొన్ని కేసులు వేసారు కొంతమంది. వేస్తే దానికి సూటబుల్ లా లేదు, మీసా యాక్ట్కి సూటబుల్ లా లేదు కాబట్టి దేశవ్యాప్తంగా ఏదైతే నమోదైన కేసులని కొట్టేసి సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు అంతవరకే మా జేఏసీకి ఒక అవగాహన ఉన్నది. కానీ సార్ ఏమన్నాడు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అన్నాడు. సరే ఏదైనా కానీ
50% రిజర్వేషన్ ఇచ్చినా ట్రైబల్స్ యాక్సెప్ట్ చేస్తారు, సంతోషమే కదా. అంతే, ఏదైనా సంతోషం మాకు. ఎలాగైనా ఎలక్షన్స్ జరగాలి. ఫస్ట్ ర్యాంక్స్ ఉండాలంటే ఫస్ట్ ర్యాంకులు ఉంటాం, కానీ ఉండలేకపోతున్నాం కాబట్టే కదా మేము 10th కు వచ్చి దివో కలుద్దాం అంటున్నాం. కాబట్టి సార్ కూడా ఏమనంటే ఆయన వర్షం చెప్పిండు, కానీ మరి ఇక్కడ క్లారిటీ ఎక్కడ మిస్ అవుతుంది. సార్ ఏమో భద్రాచలం అంటాడు, మళ్ళీ మున్సిపల్ అంటాడు, మళ్ళీ మాకేసే అంటాడు. అసలు మాకే డైలమా క్రియేట్ అయింది. తర్వాత మేము అనుకున్నప్పుడు ఇది రాజకీయ కోణంలో కొంత దీనిలో ఏదో జరుగుతుంది. రాజకీయ కోణం అంటే చూద్దాం. మనం ఫస్ట్ అనుకున్నాం రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ప్రమేయం లేకుండా సాధ్యం కాదు, డివైడ్ చేస్తారు. అంటే రమేష్ వేరే ఇస్తాడు కావచ్చు, అరుణ్ కుమార్ వేరే ఆలోచిస్తాడు, వాళ్ళకు వచ్చే ఎలక్షన్స్కి ఉన్నట్టుందని ఏదో ఒక ప్రాపగండ జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు పొలిటికల్ చేసి ఉంది మందమరికి సంబంధించి, అదేం చేస్తుంది అంటే అది కలిపి చేయవచ్చు కదా మీరు. కలిపి అయితే ఇప్పుడు వాళ్ళు పొలిటికల్ చేసి మేము జేఏసీ ఫామ్ చేసిన 6 నెలల తర్వాత వాళ్ళు ఒక జేఏసీని ఫామ్ చేశారు. అయితే ఈ 6 నెలలకు ముందు జేఏసీ ఫామ్ చేసిన ఒక 10 రోజులు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం మందమర్లో. అందులో అన్ని పొలిటికల్ ఇప్పుడు ఏదైతే జేఏసీలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. మా వర్షం క్లియర్ కట్గా వర్షం చెప్పినాం, చట్టం మీకు చెప్తుంది, మేము ఇందులో పోతాను, సాధ్యమయ్యే దానికోసం పోరాటం చేయలేదు. ఎందుకంటే మన తండ్రులు ఓల్డేజ్ అయిపోయారు, మనకు 30-31 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా 30 ఏళ్ళ ఎన్నికలు రావు. అంటే మన తరం పోతుంది, నెక్స్ట్ తరం కూడా ఫైట్ చేయడు. ఈ 5G టెక్నాలజీ 6G 7Gలా ఎవరు ఫైట్ చేయడు. ఇక మున్సిపాలిటీ పరిస్థితి అంతే. ఇక మనకు పోరాట స్ఫూర్తి మనకు ఉన్నది. తెలంగాణ ఉద్యమం చూసినాం, చాలా విప్లవ ఉద్యమాలు అన్నీ మన అందరికీ ఐడియా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం కొంచెం ఈ ప్రాంతం నుంచి వచ్చినాం కాబట్టి పోదామని స్టెప్ వేసినాం. నెక్స్ట్ తరం అని పోడు, ఈ తరంతో లాస్ట్ వచ్చిర్రు మాట్లాడారు, ఈ ఉద్యమం లాస్ట్ అన్నారు. ఇక ఈ ఉద్యమం లాస్ట్, వీళ్ళు పట్టుకొచ్చిన ఉద్యమం లాస్ట్, చిన్నోళ్ళు అయినా మంచి స్టెప్ అన్నారు. కొంతమంది అద్దు మున్సిపాలిటీ అని చెప్పి పెద్ద వాగ్వాదం జరిగింది. కొంతమంది ఏదైతే కదే కానీ అన్నారు. ట్రైబల్స్ నుంచి కూడా వాళ్ళు మీరు మీరు ఎంత తిరిగినా కాదు, ఇది మాత్రం ఇదైతే మేము మద్దతు ఇస్తాం, కాదంటే మేము మా పోరాటం మేము చేసుకుంటే మీరు చేసుకోవాలి అన్నారు. లాస్ట్ ఇంకేమన్నారంటే మాకు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోవాలంటే మాట్లాడారు. అంటే కాదు అని వాళ్ళ వర్షన్. అయితే మళ్ళీ వేరు పొలిటికల్ చేసి పెట్టినాక మాకు ఇన్విటేషన్ ఎక్కడ లేదు, మన విధానం లేదు, ఇన్విటేషన్ లేదు, మేము కూడా సైలెంట్గా ఉన్నాం, మన విధానం మాది. తర్వాత మళ్ళీ మధ్యలో మాట్లాడితే మేము క్లారిటీ చెప్తున్నాం, మా వర్షన్ ఇది, మీ వర్షన్ ఇది. ఇప్పుడు సిద్ధాంతపరంగా అయితే మనం మెరిచి కాలేం, వ్యక్తిగతంగా అంతా ఓకే అనుకున్నప్పటికీ వాళ్ళు ఏం చేశారు, మామూలుగా అందరినీ కలవడం చేయడం మొదలుపెట్టారు. సరే మంచిదే, ఉద్యమాన్ని రగల్చాలి, అది పద్ధతులు వేరు. రగల్చుకుంటా వాళ్ళొక ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళిపోయారు, మాకు ఉద్యమం పోతుంది. అంతిమంగా లాస్ట్కి ఏమైంది, 7కి పోయినా మేము న్యాయస్థానంలో మా కోర్టు పెండింగ్ అయితే ఉన్నది, కేసు నడుస్తుంది. అయితే ఎమ్మెల్యే దృష్టికి పోయింది. ఎమ్మెల్యే కూడా మన మున్సిపల్ రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పిండు, మన మిత్రులు కేసు వేసారు, నాకు ఫోన్ కూడా చేశారు, సార్ కౌంటర్ వేసేది ఉంది, మీరు కౌంటర్ తొందరగా వేపిస్తే మనకు లాభం చెబుతుంది సార్ అని చెప్తే ఆ విషయం చెప్పిండు. మేము చెప్పిన వాస్తవానికి ఆయన చెప్పాను, సార్ ఇట్లా ప్రస్తుతం చెప్పాను చేసినప్పుడు. మందమరిలో జరుగుతున్న డెవలప్మెంట్ పరంగా ఎందుకు ప్రజలకు నష్టం జరుగుతుంది అనే దాని మీద మీరు మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగితే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని మీరు వేసిన పిటిషన్కి జిల్లా అధికారి, జిల్లా కలెక్టర్ గారే ఇంకొక కౌంటర్ వేసినారు. మాకున్న సమాచారం మేరకి మందమరి డెవలప్మెంట్ పరంగా చాలా బాగుంది, ఇప్పటికి వచ్చే నష్టం ఏం లేదు, దీనికి ఇంత ప్రాసెస్ అవసరం లేదు, 10-15 ఏళ్ళ నుంచి మంచి డెవలప్మెంట్ ఉంది అనేది దాంట్లో సారాంశం అని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు పబ్లిక్కి ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఏది నష్టం జరుగుతుందని నమ్మాలి? పబ్లిక్ ఏం చెప్పబోతున్నారు మీరు? పబ్లిక్ ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే ఇంత మున్సిపాలిటీ ఇంత వ్యవస్థ ఉండి ఈరోజు మనం ఒక చిన్న సమస్యను పరిష్కరించాలన్నా దానికి పెద్ద తతంగం జరిగేంతున్నది. ఒక చిన్న సమస్యను ఒక పేపర్లో రాసుకపోయి ఒక అధికారికి ఇస్తే ఆయన వచ్చిన నాటికి అది పరిష్కారం అవుతుందా కాదనేది కలగా మారింది. ఇప్పటికీ మందమర్ల పెద్ద స్కామ్స్ ఉన్నాయి బయట తీయాలంటే, ప్రతిదీ స్కామే. ఈరోజు ఓపెన్ జిమ్ల కాంచి పట్టణ ప్రగతి నిధుల కాంచి మొదలెడితే అక్రమ నీటి కనెక్షన్లు, బర్త్ డెత్ సర్టిఫికేట్లతో పాటు టెండర్లు, తైబజార్ వేలంతో సహా డస్ట్బిన్. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఎవరు ఎమ్మెల్యే అధికారంలో ఉంటే వాళ్ళ క్యాండిడేట్ మాత్రమే ఇవన్నీ నడిపిస్తున్నాడు. మాకున్న సమాచారం ఎవరు అధికారం ఉంటే వారు చలామణి అవుతారు మున్సిపాలిటీలో, వారి హస్తం ఉంటుంది. అక్కడ నుంచి ఎమ్మెల్యేకు కమ్యూనికేట్ ఉంటుంది, వాళ్ళు చెప్పింది ఎమ్మెల్యే చెప్పిన గైడ్లైన్స్లో వీళ్ళందరూ పనిచేస్తారు. ఏది జరిగినా నీకెంత నాకెంత, నీవేం తీసుకుంటా నేను తీసుకుంటా. అందుకే ఎలక్షన్స్ వరకు పోవడం లేదా? ఎలక్షన్ జరిపిస్తే వాళ్ళ వ్యవస్థ ఊలిపోతుంది. ముఖ్యంగా 24 మంది ప్రతినిధులు వస్తారు, ఆల్టర్నేటివ్ లీడర్స్ 24 మంది వస్తారు, పరోక్షంగా ఇంకొక 100 మంది వెళ్తారు. అంటే ప్రతిపక్ష లీడర్ వెళ్తారు, కొంచెం ర్యాష్ అంటే కొంచెం ప్రశ్నించే వాళ్ళు వార్డులలో ఉట్టుకొస్తారు, అడుగుతారు. ఇట్లా ఏమైందంటే
ఆటోమేటిక్గా ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది. ఇప్పటికీ మందమరి ఇంత పెద్ద సింగరేణిలో ఓవరాల్ సింగరేణిలో మందమరికి పెద్ద చరిత్ర ఉంది సింగరేణి పరంగా. అట్లాంటి మందమరిలో ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, డెవలప్మెంట్ మెంటల్ ఫండ్స్ మీకు ఐడియా ఉంటుంది, అవన్నీ ఫండ్స్ కూడా ఈ ప్రాంతానికి వెచ్చించట్లేదు. సీసీ కెమెరా, ఇప్పుడు మా లైన్లో సీసీ కెమెరా పెట్టాలి, అది ఎవరు పెట్టాలి? చిన్న చిన్న సోలార్ ప్లాంట్ ఉన్న ఏరియాలో కూడా వాళ్ళు బెంచెస్ కానీ, సోలార్ కానీ, కొన్ని చిన్న చిన్న వాళ్ళ పరిధికి మించి ఫండ్స్తో చేస్తున్నారు. అలాంటి మందమర్లు ఈరోజు వరకు చిన్న చిన్న బేసిక్ కూడా ఆ సింగల్ ఏం చేయలేకపోయింది. ఏం చేసిందంటే కూడా ఫస్ట్ అర్థం కాదు. ఏం చేసిందంటే ఆ నాయకులు చేశారు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు నడిపించారు. సింగరేణి ఫండ్స్ కూడా వాళ్ళు నాయకులకి పంపిస్తారా, మున్సిపాలిటీకి పంపరాదా? ఈ మున్సిపాలిటీ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా కూడా కమ్యూనికేట్ అయిపోయి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ ఆ నిధులు ఇక్కడ చేయకుండా ఇతర ప్రాంతాలు తరలించడం. గతంలో చూసినాం, శ్రీరాంపూర్ కానీ, ఇవన్నీ మంచిరాలు కానీ, ఇదంతా ఏరియా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, సిరిసిల్ల, గజ్వేల్ లాంటి కొంతమంది ఆరోపణలు కూడా వచ్చినాయి. అంటే ఇక్కడ ఫండ్స్ కూడా అక్కడ తరలించడం, ఏదో ప్రభుత్వ కార్యక్రమాలకు దాన్ని వెచ్చించడం, ఇట్లా చేస్తారు. రైట్, మీరు చెప్తున్నారు దాన్ని బట్టి చెన్నూరు ఎమ్మెల్యేగా ఎవరున్నా వాళ్ళకి మందమరి మున్సిపాలిటీ మీద కేవలం వీటి మీద అజమాయిషి ఉండాలి తప్ప పరిపాలన అవసరం లేదు. రైట్, ఇక్కడ పొలిటికల్ జేసీకి సంబంధించి అరుణ్ కుమార్ ఒక సమాధానం చెప్పాలి, సూటిగా చెప్పాలి, అబద్ధం ఆడకుండా. కేవలం కొంతమంది నాయకులు ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టించి దీన్ని ఆపుతున్నారు, మిమ్మల్ని కూడా ప్రెషర్ చేస్తున్నారని నాకు సమాచారం ఉంది. ఏదన్నా వాస్తవం చెప్పాలంటే మనకు అంతకుముందు మేము అందరం కలిసి 14 మంది అందరం కలిసి మనం హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ హైకోర్టులో కేసు అయిన తర్వాత కమిటీగా నిర్ణయించుకొని దీన్ని మందమరి జేఏసీ అని చెప్పేసి, మందమరి సాధన జేఏసీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. దీనికి ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసినాం. మందమరి సాధన ఎన్నికల జేఏసీ అని పెట్టినప్పుడు ఎన్నికలు అనగానే దీన్ని మున్సిపాలిటీ అంటే రమేష్ అన్న గారు అధ్యక్షుడు ఉండడం వల్ల దీన్ని ఎలక్షన్ మున్సిపాలిటీ చేస్తాం, మున్సిపాలిటీ అప్పుడు రమేష్ అన్న గారు మున్సిపాలిటీగా దీన్ని మందమరి చేద్దాం అని చెప్పేసి ఉన్నారు. కాబట్టి ఇది కూడా మున్సిపాలిటీ అని చెప్పేసి ఉన్న ప్రతి ఒక్క నాయకులు, రాజకీయ నాయకులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, జూనియర్ నాయకులు కావచ్చు, ఇప్పుడున్న నాయకులు కావచ్చు, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నాయకులు కావచ్చు, అందరూ వచ్చేసారు. అంటే అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వీళ్ళే నాయకులు, ఇప్పుడు వీళ్ళే నాయకులు అన్నది. అందుకే ఇప్పుడు మిమ్మల్ని అంటే మీ ఆదివాసులను కావచ్చు, యువకులను కావచ్చు, కమిటీని కావచ్చు, 10 ఏళ్లుగా ఎవరు ఎమ్మెల్యే అంటే వాళ్ళని పడి ఉండే నాయకులే బెదిరిస్తున్నారా? అప్పుడు 10 ఏళ్ళు ఉన్న నాయకులు 100 మంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ 100 మందికి ప్లస్ ఇంక్లూడ్ అయ్యారు ఇంకొక 30-40 మంది మళ్ళీ ఇంక్లూడ్ అయ్యి గదే నాయకులే ప్లస్ ఇంకొక కొత్త గదే కాంగ్రెస్ లో ఉన్న నాయకులే మళ్ళీ వచ్చేసారు. ఆ నాయకులు అందరూ రౌండ్ టేబుల్ సమావేశాల వల్ల దీన్ని మేము ప్రతిదీ క్లారిటీగా చూపెట్టాం, చట్టబద్ధంగానే అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలను చూపెట్టిన తర్వాత అందరూ ఇది గ్రామ పంచాయతీ ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది, మీరు కావాల్సుకొని చేస్తారు, మీరు ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు అని చెప్పలేక అందరూ మా మీదకి ఫైర్ అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దీనికి సంబంధించి అంతకుముందే ఎమ్మెల్యే గారికి మేము ఫోన్ చేయడం జరిగింది, రమేష్ అన్న గారు నేను కానీ ఫోన్ చేయాలంటే మీరు మందమరికి ఎలక్షన్ తీసుకొస్తాను కదా, ఖచ్చితంగా దీనికి నేను నా సహకారంగా నేను ఏం చేయాలా చేస్తా అని చెప్పేసి ఆ టైంలో ఎమ్మెల్యే గారు మనకు వాయిస్ ఇవ్వడం జరిగింది. సరే అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పింది అది అంత చలో మూమెంట్ ఇద్దామని చెప్పేసి మూమెంట్ ఇచ్చిన తర్వాత అంతా ఒక మనకు సంబంధించిన 14 మంది గవర్నమెంట్ ఆఫీసర్లకు నోటీసులు పోయడం జరిగింది. అంతకుముందు మన కలెక్టర్ గారు పంపించండి. దీని విషయాల్లో కలెక్టర్ గారు పంపించిన తర్వాత కోర్టు నుంచి మళ్ళీ ఇది ఏ విధంగా క్లారిటీ అని చెప్పేసి మనకు మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మాకు స్వయంగా ఫోన్ చేసి అసలు మీరు దేనికోసం ఫైట్ చేస్తారని క్వశ్చన్ వేసారు. సార్ మందమర్ల ఎలక్షన్ కావాలి, అది ఏ ఎలక్షన్ అనేది చట్టపరంగా ఏ ఎలక్షన్ అంటే గా ఎలక్షన్ కావాలి అన్న, మీరు ఏ ఎలక్షన్ కావాలని మళ్ళీ క్వశ్చన్ వేసింది ఇట్లా ఫోన్లోనే. అంటే మేమేమన్నాం, సార్ చట్టపరంగా ఏజెన్సీ ఏరియా కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయితే దీనికి తొందరగా అయిపోతుంది, మున్సిపాలిటీ అనేది కాదు, ఇది చట్టబద్ధం కాదు అన్న తర్వాత మీరు ఏ విధంగా గ్రామ పంచాయతీ చేయాలనుకుంటారు, ఒకసారి మీరు మా నా దగ్గర రాని అంటే సార్ మేము ప్రాణం ఉన్నాం సార్ రాని సార్ అంటే సార్ మార్నింగ్ వాక్లో మా దగ్గర వచ్చింది. వచ్చిన తర్వాత మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి అంటే మేము డైరెక్ట్ మొత్తం మ్యాప్ పెట్టేసినాం. మ్యాప్ పెట్టినాం, భారత రాజ్యాంగ ప్రకారంగా మందమరి ఏ విధంగా ఉన్నది, ఎన్ని షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి, అవన్నీ మొత్తం క్లారిటీ చెప్పిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల నాయకులు అప్పటి వరకు ఎమ్మెల్యే కావచ్చు, చుట్టుపక్కల నాయకులు అప్పుడున్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఊరు మందవారి, నార్లపూర్, ఊరంకల్, విష్ణుపూర్ ఈ 3 ఊర్లే ఏజెన్సీ ప్రాంతాలు, ఈ 3 ఊర్లకే గ్రామ పంచాయతీ చేయాలని ఒక భ్రమలు ఉన్నారు. కానీ మేము ఆ భ్రమలో లేవు. మన రమేష్ పెద్దన్న ఏమంటే మేము ఆ భ్రమలో లేవు. మేము కూడా అప్పుడు మా నాన్నలు తెలిసిపోయింది అంటే ఆ టైంలో అప్పుడు మా ఫాదర్స్ కానీ మా తాతలు కానీ కొట్లాడిన వ్యక్తులల్లా
మేము కొంచెం వెనుకబడి ఉన్నా కానీ మనవాడు కొంచెం ముందు తీసుకొచ్చి పెడితే ఇది కాదు ఇది క్లుప్తంగా చెప్పిన తర్వాత అందరు తెలిసిపోయిన తర్వాత అక్కడున్న స్థానిక నాయకులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అక్కడ ఉన్న పేపర్ ఆడ పడేసి చప్పుడుకి వెళ్ళిపోయిన సందర్భం మా దగ్గర ఉన్నది. అంటే రీసెంట్గా అంటే ఎందుకు ఆ 3 అయితే చేయడం మిగిలిన అయితే చేయొద్దు అనే ఆలోచన అయితే చిన్న దీనిలో క్లారిటీ ఏమనుకుంటారంటే ఈ 3 గ్రామాలే గ్రామ పంచాయతీ, ఈ మన్నవరం బస్ స్టాండ్, పాలచెట్టు, మార్కెట్ ఇవి ఏజెన్సీ కాదు అనే భ్రమలు ఉన్నారు. మేము దీన్ని మ్యాప్ చూపెట్టిన తర్వాత సార్ ఇది మ్యాప్ మందవారి ఊరు మందారు ఆనుకొని ఊర్రామకి నార్లాపూర్ ఆనుకొని ఊర్రామకృష్ణ ఆనుకొని ఇట్లా పాలచెట్టు, మార్కెట్, KK5, KK1, KK2 ఇట్లా ఆనుకొని ఇక్కడ ఒక గూడెం ఉంటది ఎర్రగుంటపల్లి అంటే ఎర్రగుంటపల్లి పక్కకు గోండుగూడెం ఉంటది. ఆ గోండుగూడెం ఆనుకొని గోండుగూడెం హాస్పిటల్ మండలం అక్కడి నుంచి ఆనుకొని ఈ విధంగా వాగును దాటుకొని అక్కడ వాగుట్టుకు మా భూములు ఉంటాయి. అక్కడి నుంచి ఆనుకొని ఈ విధంగా వస్తుంది సార్ అని చెప్పి క్లుప్తంగా చెప్పిన తర్వాత ఆ నాయకులు ఆడ పేపర్ పడేసి మీరు కావాల్సింది చేసుకోవాలి కానీ మీరు మాకు మద్దతు ఇవ్వాలి కానీ మేము మీరు వ్యతిరేకంగా పోతారు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏ విధంగా మమ్మల్ని భయపెట్టిస్తాను? మేము క్లుప్తంగా అడిగినందుకు మమ్మల్ని భయపెట్టించాను. మా దగ్గర చట్టరీతంగా మా దగ్గర ఏం కావాల్సిన అవి ఉన్నాయి. మా దగ్గర మ్యాప్ ఉన్నది, ఏజెన్సీ మ్యాప్ ఉన్నది. మాకు ఆ టైంలో ఏజెన్సీ ప్రాంతం అని చెప్పి 1950 మా దగ్గర 19 గ్రామాలు అని చెప్పి మా దగ్గర అన్ని రికార్డుగా మా దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని భయపెట్టించుడు ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారు భయపెట్టించుడు. పక్కకున్న నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు నాయకులు? ఆ ఉన్న నాయకులు ఎమ్మెల్యే పక్కకున్న నాయకులలో ఒక్క ఎస్టీ నాయకులు చూపెడితే మేము గులాగిరి చేసేప్పుడే వెళ్ళిపోతాం. అవసరమైతే 100 మంది నాయకులు ఎమ్మెల్యేలను కూడా బెదిరిస్తారు. అయితే ఇంకొక మీకు క్లారిటీ చెప్తాం. ఇప్పుడు మన గత బీఆర్ఎస్ గవర్నమెంట్ సింగరేణి ప్రాంతాల్లో ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకు పట్టాలు ఇచ్చింది. మనకు 6 కేబుల కొంత ప్రాంతం వచ్చి కొంత ఫారెస్ట్ ఉంది కాబట్టి రాలేదు. శ్రీసి నస్పూర్లో వచ్చింది కానీ మందమర్లో రాలేదు. రాలేదు, మొత్తంగా రాలేదు. ఎందుకు రాలేదు చెప్తాం. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైపోతుంది పాయింట్. ఇప్పుడు పొలిటికల్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 3 గ్రామాలను డివైడ్ చేసి కళ్యాణ్ పేరు మీద మందమర్ టౌన్ని అర్బన్ ఏరియాగా పెట్టుకొని మున్సిపాలిటీ చేద్దామని చెప్తున్నారు. ఇది అర్బన్ ఏరియా అయితే నారేజెన్సీ అయితే పట్టాలు రావాలి. మొన్న ఇలా 3 రావద్దు. ఇప్పుడు రామణకాలు కానీ 3rd జూన్ 2nd జూన్ కానీ పాలచేటి వరకు కానీ ఇప్పుడు మా పాత బస్ స్టాండ్ అంతా యాభలంతా కూడా సింగరేణి ప్రభావిత ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కట్టుకుంది అప్పుడంతా కూడా అంత ఫారెస్ట్ అంతా కూడా. అయితే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి వాస్తవానికి, కానీ అప్లికేషన్ కాదు కదా, కనీసం సైట్ పోర్టల్లో మనవారి పేరే లేదు. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది మొత్తం ఏజెన్సీ కాబట్టి అట్లా అన్నప్పుడు ఇప్పుడు బస్ స్టాండ్ ఇదంతా అర్బన్ ఏరియా టౌన్ ఏరియా కానప్పుడు మాకు పట్టాలు ఇవ్వాలి కదా, మాకు వెసులుబాటు ఉండాలి. పట్టాలు ఇవ్వలేదు, అసలు ఏం జరగలేదు. మరి బిల్డింగ్స్ ఎట్లా కడుతున్నారు? స్లాబ్ ఇక్కడ ఏంటంటే బహుళ అంతస్తులకు పర్మిషన్ లేదు. ప్రతి ఒక్కరిని బోరింగ్ వేయరాదు. మీరు ఎప్పుడైనా పట్ట వాటిలో ఎక్కడ బోరింగ్ వేయరు. మందవారిలో రాత్రి దానికి బోరింగ్ వేయాలంటే పెద్ద తతంగం. మళ్ళా నేను అనేది అదే అన్న, ఎట్లా కడుతున్నారు మరి? వాటికి పర్మిషన్స్ ఎక్కడి, ఇంటి నెంబర్లు ఎక్కడి, ఇవన్నీ ఎక్కడి? మరి ఇక్కడ జరుగుతున్న పెద్ద ఒక అవినీతి ఇదే. ఇప్పుడు ఇక్కడ మనం పౌరంతస్తులకు పర్మిషన్ లేదు, ఆయన కడతనే ఉన్నారు, నడుతూనే ఉన్నాయి, పర్మిషన్లు వస్తానే, మీటర్లు వస్తానే, ట్యాక్సీ కడతాడు, నడుస్తూనే ఉన్నది. ఈ వ్యవస్థ అంతా కూడా అధికారులు ఇప్పుడున్న ఈ లూప్ హోల్స్తో పట్టుకొని, ఇప్పుడు ప్రతి వ్యవస్థలో ఒక లూప్ హోల్ ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ యాక్ట్లో కొన్ని లూప్ హోల్స్తోనే వాళ్ళు ఈ యొక్క తతంగా నడిపిస్తారు. కానీ ఈ విషయంలో కొంత ట్రైబల్స్ నుంచి కూడా దీన్ని అడ్డుకోలేకపోవడం, వాళ్ళు కూడా పట్టణీకరణకు కొంచెం వాళ్ళు మానవత్వంగా వాళ్ళు సపోర్ట్ చేయడం, సరే మన ప్రాంతం డెవలప్ అయితే మనం కూడా డెవలప్ అవుతామని మనం ముందు నుంచి వెనక వాటిలో ఉన్నాం. అంటే వాస్తవానికి బాలకృష్ణ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, మందమరి కావచ్చు, రామకృష్ణపురం కావచ్చు, పట్టాల పరంగా డెవలప్మెంట్ పరంగా అంటే అరే కట్టుకుని రాద్రపోయి మనోడు అనే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది అనేది కొంత జరిగింది. దాన్ని వంక పెట్టుకొని చాలా మంది కబ్జాలు చేసిండ్రు అనేది కూడా ఒకటి కారణం. మందమరిలో మీకు మందమరి భూములు అంటే పలహారం లెక్క అయిపోయింది. ఇంట్లో కొంతమంది అనద్దు కానీ కొంతమంది రాజకీయాలు కానీ, కొంతమంది గిరిజన నేతలు కానీ, కొంతమంది అందరూ ఒక మెర్జ్ అయిపోయి, కొంతమంది ఏమో హక్కుల కోసం కొంతమంది పోరాడితే, కొంతమంది అదే హక్కులను కాలు రాసేందుకు, అదే హక్కులను తొక్కేందుకు పనిచేస్తారు. రైట్. ఇప్పుడు ఫైనల్గా మందమరి డెవలప్మెంట్కి సంబంధించి ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్, గ్రామ పంచాయతీ అయితే ఎన్ని గ్రామ పంచాయతీలు అయితే ఇప్పుడు మనం భద్రాచలం మనకంటే పెద్ద ఊరు, మన సీతారామ టెంపుల్ ఉంది, టెంపుల్ సిటీ. అయితే ఆ భద్రాచలాన్ని 3 గ్రామ పంచాయతీలు చేశారు. అక్కడ జనాభా ప్రతిపాదిక దాన్ని డివైడ్ చేసి దాన్ని ఒక రోడ్ మ్యాప్ తీసుకొని
ఎవరికి ఎటు దగ్గర ఉంటుందని కదా కొన్ని వార్డులని మెర్జీ చేసేసి జనాభా ప్రాతిపదికన వార్డులు రిజర్వేషన్లు మొత్తం చేసి ఒక గెజిట్ ఇచ్చారు. అయితే అది 3 అయిపోయింది, మనది కనీసం 2 నుంచి 3 అవుతుంది. అది ఒకటంటే కాదు, 2 లేదా 3. ఇది గవర్నమెంట్ ఇవ్వలేదు, మన చేతిలో ఏముండదు. మనం కోర్టు డైరెక్షన్ ఇచ్చినాక గవర్నమెంట్ సర్వే అధికారులు ఇక్కడ సర్వే చేసి ఈ ఊరు మందమరిలో ఈ బస్ స్టాండ్ ఉన్న కొన్ని వార్డులను కలపడమా, లేకుంటే ఈ ట్రాక్ అవుతా శ్రీపతి నగర్ అంతా కూడా నార్లపూర్లు మెర్జ్ చేయడం అనేది మొత్తం వాళ్ళ రోడ్ మ్యాప్ తీసి జనాభా ప్రతిపాదన వాళ్ళ కనీస మౌలిక వసతులు ఎక్కడ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు బస్ స్టాండ్లో ఆఫీస్ ఉండి ఆ మార్కెట్లో ప్రజలు ఉన్నారు అనుకో, అది వేస్టే కదా. ఆ ఏరియాలో లొకేట్ ఉండాలి. ఇట్లా ఒక రోడ్ మ్యాప్ తీసేసి డివైడ్ చేస్తారు. ఇది 2 లేదా 3 కంపల్సరీ అవుతాయి. 2 అయితే పక్క. ఈ ఉన్న జనాభా ప్రకారం మళ్ళీ జనగణన చేపట్టి మళ్ళీ క్యాస్ట్ ఇదంతా చేపట్టి దాన్ని బట్టి రిజర్వేషన్ ఇస్తారు. మళ్ళీ దీని 30 days 30 days 2 months 60 days ఒక ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చి దానిపైన ప్రజాభిప్రాయ సేకరణ పెట్టేసి ఇస్తారు. అయితే మేము మా ఉద్యమం సాఫీగా జరుగుతుంది, కానీ మళ్ళీ ఇప్పుడు కొంత ఇబ్బంది అయింది. వాళ్ళు పొలిటికల్ చేసిగా పెట్టిరు, మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఉద్యమం ఏదైనా ఉద్యమమే, మీరు సాధిస్తే సూపర్, మిమ్మల్ని ఎత్తుకుంటాం మేము. కానీ మేము సాధిస్తే మమ్మల్ని ఎత్తుకోకుండా పర్లేదు, కానీ మొత్తం దీన్ని చరిత్రహీనులుగా మారద్దు అనేది మా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు 30 సంవత్సరాల స్ట్రగుల్ ఒక పరిష్కారం పోతారు మనం. ఈరోజు మళ్ళీ మీరు దీన్ని ఇప్పుడు కేంద్ర మంత్రులను కలిసిర్రు, మంచి పని కలిసిర్రు, కిషన్ రెడ్డి గారిని కలిసిర్రు, అందరిని కలిసిర్రు, ఓకే. కానీ తదుపరి కార్యాచరణ వాళ్ళకి క్లారిటీ లేదు. వీళ్ళు మొత్తం టౌన్ ఏరియా అంతా కూడా నాన్ ఏజెన్సీ అని చెప్పి ఒక ప్రచారం చేస్తారు. మొత్తం టౌన్ అంతా నాన్ ఏజెన్సీ, వీళ్ళంతా 3 గ్రామాలు ఏజెన్సీ అని చేస్తారు. కానీ ఇక్కడ నేను లాజిక్ చెప్పిన 2005లో కేసు డిస్మిస్ పోతే ఇంతవరకు ఎన్నికలు ఎందుకు కాలేదు, ఒక సమాధానం చెప్పాలి చేసి. ప్లస్ నాన్ ఏజెన్సీ అన్న ఏవైతే ఉన్న అర్బన్ ఏరియా టౌన్ ఉందో అంతా కూడా సింగర్నే ఉన్నారు, వీళ్ళు లేరు తక్కువ. వీళ్ళు 3 గ్రామాలు ఉన్నారు, 1% ఉన్నారు టౌన్లో అంతే. మిగతా 3 గ్రామాల్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ ప్రాబల్యం ఉంది. టౌన్లో మొత్తం నాన్ ట్రైబల్స్ ఉన్నారు. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది సింగరేణి మేము కట్టుకుని ఇల్లే, మాకేం వచ్చిన బాండ్ మీద మేము కొనుగోలు మాకు రాసి ఇచ్చారు, గదే పత్రం. అది గట్టిగా మాట్లాడితే అది పనిచేయదు కూడా. ఇప్పుడు ఇది నాకెందుకు పట్ట రాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ సింగరేణిలో ఇల్లు కట్టుకున్న బెల్లంపల్లి శ్రీరాంపూర్లో ఇల్లందు అంత కొత్తగా ఇచ్చినప్పుడు మరి నాకెందుకు పట్టరా, నేను నాన్ ఏజెన్సీలో ఉన్నా కదా అనేది వాళ్ళు ప్రూవ్ చేయాలి. వాళ్ళు చెప్పకుండా ప్రజలను మ్యానిపులేట్ చేస్తా అనుకున్నారు, కానీ ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు మందమర్రిలో ఇటు పాలచెట్టు దగ్గర నుంచి అటు యాపల వరకు ఎక్కడ పట్టాలి, ఎక్కడ ఉండదు. మందమర్రిలో అసలు ఆప్షన్ లేదు. మందమరి బౌండరీస్ భౌగోళికంగా మందమరి ఎంతవరకు ఉందో అంతవరకు ఏజెన్సీ ఉంది అంతే. వీళ్ళ మన నో డౌట్. ఇక్కడ ఇందులో కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, ఏజెన్సీ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు సింగరేణి ఏదైతే మొత్తం ఆపరేషన్స్ పర్ఫెక్ట్ చెప్పుకోవాలంటే ఏజెన్సీ అనే చట్టాన్ని ఎత్తివేసేది లేదు, 1/70 యాక్ట్ ఎత్తివేసేది లేదు. కాబట్టి ఈ 2 ఉంటాయి, ఎక్కడో లేదు, మన గూడెంలో ఉన్నది. ఎగ్జాంపుల్ ఈ 2 జరగాలి అంటే రాజ్యాంగబద్ధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర జరగాలి. ఇవి లేకుండా ఎలక్షన్ జరగాలంటే దీన్ని గ్రామ పంచాయతీ చేయాలి. 2 ఆప్షన్స్. ఇప్పుడు మున్సిపాలిటీ కావాలంటే ఇక్కడ రాజకీయ కోణం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్లయితే తొక్కిపట్టు నుంచి ఇప్పుడు అవసరానికి బయటకు తీసుకొచ్చారో సేమ్ మీసే యాక్ట్ను కూడా 2001 నుంచి హోల్డ్ చేసి మళ్ళీ 30 లేదా 60 సంవత్సరాలు అంత పెద్దగా ట్రైబల్ ఏరియాస్ డెవలప్ అవ్వాలని టైం పడుతుంది. 556 ఉన్నాయి అందరూ రఫ్గా. అది దేశవ్యాప్తంగా ఒక 2000 మున్సిపాలిటీ కావాలి. అది దేశవ్యాప్తంగా 2000 మున్సిపాలిటీ మన లెక్క అంటే అంత అర్బన్ మున్సిపాలిటీకి ఎలిజిబుల్ అయ్యే ఏరియాలు ఉన్నప్పుడు అప్పుడు ఇంకొక 60 ఏళ్ళైనా పడుతుంది ఈజీగా. అప్పుడు ఆ యాక్ట్ను మళ్ళీ తెర మీద తీసుకొస్తారు. అప్పుడు మీరు మా తరం పోయింది. రైట్. చివరిగా ఫైనల్గా ఇది సెట్ కావాలి, మందమర్రి బాగుపడాలి, మందమర్రిలో ప్రజలకు పట్టాలు రావాలి, కట్టుకున్న ఇళ్ళకు న్యాయం జరగాలి అంటే మీరు ఇటు పొలిటికల్ జేఏసీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఏం అప్పీల్ చేస్తారు, పబ్లిక్ ఏం చెప్తారు? మేము పబ్లిక్ అయితే ఒకటే చెప్తాను. పబ్లిక్ ఏం చెప్తున్నాం అంటే మనం 30 సంవత్సరాలుగా ఇంచుమించు 30 సంవత్సరాల ఇబ్బంది పడతాను, ఒక ఆశలు వదులుకున్నాం. ఇప్పుడు ఒక అవకాశం దొరికింది, మేము చిన్న చట్టబద్ధంగా ఒక పాయింట్ తీసుకొని పోతున్నాం. ఎమ్మెల్యే కూడా సహకరిస్తాడు, కానీ ఆయన ఆన్ రోడ్ మీకు వస్తేనేమో బ్యాలెన్సింగ్ ఉంటాడు, ఇంటర్నల్గా మళ్ళీ మాకు కొంత ఉన్నది. తర్వాత మళ్ళీ ఆన్ రోడ్కి వస్తే ఒకసారి మున్సిపాలిటీ అంటాడు, ఒకసారి భద్రాచలం అంటాడు. సో ఆ విషయం పక్కన పెడితే పొలిటికల్ చేసి కూడా చెప్తాను, మనం చరిత్రహీనులుగా మారద్దు. అది మీరైనా నేనైనా ఈ ప్రాంతానికి నష్టం చేయొద్దు. ఈ ప్రాంతం మంచి కోసమే మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, వీళ్ళు ఇక్కడ భూమిపుత్రుడు. ఇప్పుడు ఉన్న మెజారిటీ పొలిటికల్ చేసిన అందరూ కూడా ఏపీ నుంచి వాళ్ళు ఉన్నారు, తెలంగాణ నుంచి వాళ్ళు ఉన్నారు, ఇతర కరీంనగర్ ఉమ్మడి వరంగల్ నుంచి ఉన్నారు.
నేనైనా వాళ్ళైనా మా తాతకి ఇక్కడ సింగరేం జాబ్ వస్తే మేము ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినాం, లేదు ఇక్కడనే చచ్చిపోతాం. మా బ్లడ్లో ఇంకా బొగ్గు అనేది ఉంటుంది ఇప్పుడు కూడా, ఆ డస్ట్లో కూడా ఉంటుంది జనరల్గా. అంటే ఎవ్రీ మూమెంట్ మనం రిలేషన్షిప్ ఉంటుంది. అంత ఉండి ఈ ప్రాంతాలు ఇంత అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు మీరంటే బయట రాలేరు, మీరు మీ పనులలో ఉన్నారు, కానీ మా పనులు మా ఫ్యామిలీస్ పెట్టుకొని మేము రోడ్డు మీద వచ్చారు. మాకు మద్దతు ఇవ్వండి, ఇస్తారు మద్దతు. కానీ కొంతమంది ఒక దుష్ప్రచారం చేస్తారు, ఇది అయితే మందమరి రేట్లు వాల్యూ పడిపోతాయి, ఇక్కడ మేము రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తలేదు. మాకు ఆ టాపిక్ సంబంధం లేదు, మనం ఓన్లీ పరిపాలన గురించి ఆలోచిస్తాను అంతే. పాలంటారా తప్ప భూముల రేట్ల గురించి మాకు అవసరం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మాకు ఏది యాక్టీస్ ఉంటుంది. భూముల రేటు పడిపోతాయి అని ఆలోచించే వాళ్ళు ఎవరు పబ్లిక్ లో లేరు, నాయకులలో ఉన్నారు. వాళ్ళు పబ్లిక్ ని మ్యానిపులేట్ చేస్తారు. కాబట్టి మనం నాయకులు సహకరిస్తేనే పని అవుతుంది. మొదటి నుంచి మనం అనుకున్నది అదే. ఒక XYZ ఒక పర్సన్ మందమరిలో పలానా కాడ ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు, ఒక రిటైర్మెంట్ అయినా ఒక 10 లక్షలు కొనుక్కున్నాడు సంథింగ్ ఎక్కడో. వాళ్ళు రేటు పడిపోద్దట, ఇది అమ్ముకుంటే ఇంత ఉంత డబ్బులు వస్తాయి, అప్పుడైతే 2-3 లక్షలు కూడా రావనే బ్రెయిన్ వాష్ చేసే విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైతే వాళ్ళు మాకు ఉద్యమం సహకరించారు కదా, మీరు అట్లా ఏం చేస్తారు భయ్ మీకు అంటే, మేము ప్రతి క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ కూడా క్లుప్తంగా చెప్తాను. అది అరగంట గంటనే కానీ చెప్తే ఒక్కొక్కరు ఎడ్యుకేట్ అవుతారు. మాకు ఇన్పుట్స్ మా హైకోర్టు నుంచి, అంటే మా అడ్వకేట్ నుంచి ఇన్పుట్స్ ఉన్నా మా జేఏసీకి మేము ఎప్పుడు కూడా సభ్యులందరూ చెప్పాలి. సబ్జెక్ట్ లేకుంటే జేఏసీ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఉండాలి కదా, వాళ్ళు కూడా చెప్పడం, మేము దాని మీద ఎక్కువ ఇంకా స్టడీ చేయడం, ఇట్లా చేసరికి ఏంది వాళ్ళు కదలిక వచ్చింది మంచిదే. కానీ మీరు మున్సిపాలిటీ ఉద్యమం తీసుకోండి, కానీ నాయకులకు మీరు తప్పుడు ప్రచారం చేయకండి, చరిత్రహీనులుగా మారకండి. అంతే అంతే. రైట్, ఓకే. ఫర్దర్గా ఇంకా మళ్ళీ చాలా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ మందమర్రి అంటే నిజంగా మనం అనుకున్నట్టు ఎంతో పెద్ద చరిత్ర గలది. మందమర్రిలోకి పట్టాలు రాలేదంటే కూడా ఈ విషయాన్ని గమనించవచ్చు. అయితే రానున్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీరు చేస్తున్న పోరాటానికి అందరూ నిజాయితీగా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై ఇంకా చాలా స్టోరీలు చేసే ఉంది. అధికారులతో మాట్లాడదాం, రాజకీయ జేసీ వాళ్ళతో మాట్లాడదాం. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్.